నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఎస్ఆర్ సన్నక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాలిరెడ్డి జగనన్న గారికి, నాతోటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సీనియర్లకు, మాజీ మండల అధ్యక్షులకు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులకు, గౌరవ మాజీ జడ్పీటీసీలకు, ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమ తెలియజేస్తూ ఈ సమావేశం మన పార్టీ కార్యక్రమాలు, పార్టీ నిర్మాణం కోసం, పార్టీ బలోపేతం కోసం మనం చేసుకున్నాం. మరి అతి కొద్ది రోజుల్లోనే మరి పార్టీ సభ్యత్వం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనమందరం దానికి సన్నాహాలు కావాలనే ఉద్దేశంతో పెద్దలు చెప్తారు, వారు వస్తారు కాబట్టి మన వంతు కార్యకర్తలుగా మన బాధ్యత. మన గ్రామంలో మనం చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు నడుస్తుంది. వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, వాళ్ళు చేస్తున్న పాసిస్ట్ విధానాలకు మరి మనం గ్రామాల్లో చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చెప్పకున్న జనాలు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి వారే గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి మనము చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. పార్టీ గట్టిగా ఉంటేనే మనం కూడా లీడర్లను గట్టుకుంటాం. పార్టీ నిర్మాణం సభ్యత్వం ఎక్కుంటేనే అపోజిషన్ పార్టీ కూడా మనం చూసి భయపడతాడు. దయచేసి ప్రతి గ్రామంలో కూడా మనమందరం పార్టీ సభ్యత్వం కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఇంకోటి సర్ వచ్చింది. ఈ సర్తో చాలా జాగ్రత్త, ఎందుకంటే చాలా మంది ఓట్లు ఎగిరిపోతాయి. దయచేసి మన కార్యకర్తలుగా మన బాధ్యత. ఎందుకంటే జగనన్ననే చేయాలా, జగనన్న చెప్పింది కదా, మనం పార్టీకి వచ్చి మీటింగ్ వచ్చి మన పార్టీ అయిపోయింది కదా అని ఉంటే రేపు పార్టీ నిర్మాణం లేకపోతే మన అందరికీ కూడా కష్టమే. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మన ఎంపీటీసీ జడ్పీటీసీ ఉన్నాయి కాబట్టి మన నిర్మాణం, మన పార్టీ కోసం మనం పనిచేస్తే సభ్యత్వం ఎంత పెరిగితే అంత మన క్యాడర్ మన గ్రామాల్లో పనిచేస్తుంది. కాబట్టి దయచేసి మనం అందరం పనిచేయవలసిన అవసరం ఉంది. మనం పనిచేస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్న గారికి మరియు పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ईद मुबारक। बहुत दिन के बाद मुलाकात हो गया। जय बीआरएस, जय गवर्नर, जय जगन। ఇక్కడ కూర్చున్న మాజీ జడ్పీటీసీ అక్కలు, మండల అధ్యక్షులు, తాజా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ ఎంపీపీలు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తెలంగాణ సాధనలో వారి యొక్క తెలంగాణ సాధించాలనే కళను సాకారం చేసిన కేసీఆర్ సైనికులు ప్రతి కార్యకర్తకు వందనం, మరోసారి వందనం. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆయన రోడ్ ఎలా ఉందో అక్కడి నుంచి వచ్చిన ప్రతి నాయకులకు మీకు తెలుసు. ఈరోజు ఇక్కడ ఎవరైతే చాలా మంది టీఆర్ఎస్ నాయకులు భయపడి కొందరు సర్పంచ్ అయ్యారు, జిల్లా అధ్యక్షుని ఆ సాధారణ మిత్రులు చాలా మంది సర్పంచ్ కేంద్ర మీకు ఇక్కడ చేసినామంటే కొన్ని బిల్లులు పెంచులో ఉన్నాయన్నా, లేకపోతే ఇయ్యా అంటూ మన స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మీరు ఒకరు చాలా మంది నచ్చి ఉన్నారు. ప్రముఖంగా మా కమ్యూనిటీ వాళ్ళలో వాళ్లకు మేము ఎలాంటి సహకారాలు అందించాలని ప్రతి మండలంలో చెప్పడం జరిగింది. అవి యుఎస్లు కూడా ఉన్నాయి,
సిరికొండలో ఒకటి మీటింగ్ పెట్టుకున్నాం ప్రజా సమస్యల మీద. దానికి లేనిపోని ఆటంకం కలిగించడం జరిగింది. ప్రజల మీటింగ్ పెట్టుకుంటే తప్పేముందా అని అన్నాడు మన టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నాయకత్వం, గోవల నాయకత్వం, జగన్ నాయకత్వం. ఈరోజు నిజామాబాద్ రూరల్ సభ్యత నమోదు కార్యక్రమము మరియు ఎస్ఆర్ఐ ఓటరు పరిశీలన కార్యక్రమం వచ్చినటువంటి నిజామాబాద్ రూరల్ కార్యకర్తలందరికీ మరియు టిఆర్ఎస్ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరి ముఖ్యంగా మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి బాజిరెడ్డి యువ నాయకుడు జగనన్న గారికి మరియు ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, మాజీ చైర్మన్లకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మహిళా అధ్యక్షురాలకు, పేపర్ సహోదరులందరికీ కూడా నా యొక్క శుభాభివందనములు. ఈ రోజు ఈ కార్యక్రమము ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దీని ఉద్దేశం ఏంటిదంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం. సభ్యత్వం అనేది పార్టీకి పునాది లాంటిది. సభ్యత్వం అనేది మన పార్టీ యొక్క ఆవశ్యకతను పెంచే విధానానికి ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో ఒకరితోటి ఒకరు పోటీ పడి సభ్యత్వం చేసినట్లయితే గత 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు మనం 75 లక్షల మంది కార్యకర్తలను మన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలి. అది మనకు టార్గెట్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను రేపు మనం ఎండదీయాలంటే, వాళ్ళని తరిమి కొట్టాలంటే కింద ఉన్నటువంటి సభ్యత్వమే మనకు అవసరం ఉంటుంది కనుక, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు, తూచా తప్పకుండా. ఎందుకంటే పక్కకు ఉన్నటువంటి మనోడే కాదా సభ్యత్వం ఎందుకని అనుకోవద్దు. దయచేసి కార్యకర్తలు, సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్. సభ్యత్వం లేకపోతే రేపు మన క్యాడర్ లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు మనల్ని అవమానం చేసే కార్యక్రమం ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో 420 హామీలు, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో 2029లో ఈ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి జగన్ అన్న గారిని పార్టీ మెజార్టీ తోటి మనం అందరం కూడా ఎక్కడైనా గెలిపించుకోవాలా. ఎందుకంటే మనం 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. అప్పుడు ఆ టీఆర్ఎస్ లో ఇచ్చినటువంటి ప్రెసిడెంట్లకు ఇప్పటికి కూడా బిల్లులు ఇస్తలేరు. మనం చేసినటువంటి బిల్లులు ఇస్తలేరు. ఇలా ఈ పార్టీ నుంచి పారిపోయిన ఎవరు ఉన్నారంటే మన పార్టీలో ఎవరైతే లాభం పొందినారో, కాంట్రాక్టులు చేసుకున్నారో, పదవులు అనుభవించినారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నిజమైన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. పార్టీ మోసంగా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అన్నా మీకు ఒకటే చెప్తున్నామన్నా, ఎందుకంటే ఈ రోజు నిలబడ్డ కార్యకర్త ఎవరైతే ఉన్నారో రేపు కూడా వీళ్ళందరినీ మనం కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మనకు ఉండదన్న. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఎంతో బాధతోటి, ఎంతో అవమానంతో ఇలా ఊర్లలో ఉంటున్నామన్నా. ప్రతి విషయాన్ని ఊర్లలో వాళ్ళతో పోటీ పడి పనిచేస్తున్నాము. ఎందుకంటే ఈ కార్యకర్తలు కూడా మీరందరూ కూడా మీరేదైతే పనిచేశారో ఆ పనిని ఖచ్చితంగా బాధ్యత జగనన్న మీ అందరికీ కూడా ఖచ్చితంగా కడుపులో పెట్టి కాపాడుకుంటాడు. దయచేసి సభ్యత్వం అనేది ఖచ్చితంగా ప్రతి ఊర్లో టార్గెట్ ఏదైతే ఇస్తారో ఆ టార్గెట్ ప్రకారం చేయవలసిందిగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న జగనన్న గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నమస్తే. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి మనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ షేర్ చేసుకున్న మాజీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దుక్కల్ దేవస్వామి గారిని నడిపించిన మన ఎంపికైనటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బీజగౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా అపాయింట్ అయిన గౌరవనీయులు మన జెడ్పీసీ బోధన్
మండలాల్లో ఉన్నటువంటి మన పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అందరినీ కూడా వేదిక మీదకి ముందే ఆహ్వానించుకున్నాము. మన నాయకులు కూడా మాట్లాడి మంచి ఇన్స్పైరింగ్ సందేశాలు ఇచ్చారు. మన నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి 7 మండలాలు, అదేవిధంగా 5 డివిజన్లకు సంబంధించిన నాయకులు వేదిక మీద ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రశాంత్ నాయకత్వంలో జిల్లాలో పార్టీ 120 స్పీడ్లో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా సమాచారం కోరుతున్నాం. అర్బన్ నియోజకవర్గాన్ని అన్న గారిని సన్మానించాలని కోరుతున్నాం. అన్న ఎంత ఫిట్ అంటే స్విమ్మింగ్ పూల్ లో సీనియర్ నాయకులు మన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ విజయగౌడ అంకుల్ గారిని సన్మానించాలని కోరుతున్నాం. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీ సారథి జీవనన్న గారిని సన్మానించాల్సిందిగా కోరుతాం. సభా ప్రాంగణము ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మన నియోజకవర్గానికి పార్టీ సభ్యత్వ నమోదు మరియు ఎస్ఐఆర్ ప్రక్రియ ఇన్ఛార్జ్ గంగారెడ్డి అన్న గారిని అందజేసేందుకు ఇంకా కోఆప్షన్ మెంబర్స్, బంజారా నాయకులు, అన్ని వర్గాలకు సంబంధించిన నాయకులు, మన ఎస్సీ కన్వీనర్ భాషం కుమార్ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా నాయకులు సుమలక్క గారు, ఇంద్రక్క గారు, సుమలక్క గారు, తనులక్క గారు, మాజీ ఎంపీ గోలి మంచుల గారు, కుప్పాల గీత గారు, సరిత గారు, యశోద గారు, వసంత గారు, అందరు ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు బియ్యంకి వెళ్తే లక్కపూర్ల నాయకుడు నాగేశ్ రెడ్డి అయిపోయాడు. నాగేశ్ రెడ్డి పెట్టిన గోదాములకి వెళ్ళి ముల్లేమి గ్రామంలో మొత్తం లక్కపూర్లన్నీ ఇళ్ళకి చేరుతున్నాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అది ఏం చేసినా కానీ సైడ్ ఎఫెక్ట్ ఇంకొక లెక్క తగ్గుతున్నది. నాయకుడు ఎట్లయితే హిట్లర్ లెక్క పరిపాలన చేస్తున్నాడు, అదే నాయకత్వం, అదే ఫాలోయింగ్ ఇక్కడ కూడా ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్న మా కార్యకర్తల మీద, మాజీ సర్పంచ్ల మీద ఎవరైతే గ్రామాల్లో గట్టిగా ఉన్నారో ధన్యవాదాలు. చేసిందా బుకాయిస్తున్నాడు. మరి ఆ బుకాయింపు ముఖ్యమంత్రిని దించాలా వద్దా? జడ్పీటీ సైన్ చేసి సర్పంచ్ అయితే అని చెప్పి చేసిండ్రా. మాకు తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీలో ఇవాళ మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ఆపత్కాలంలో ఇప్పుడు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈ మెంబర్షిప్, సభ్యత్వ నమోదుని ప్రతి ఒక్క కార్యకర్త ఇది మరొకసారి తెలంగాణ పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నేనే శాతం టెండర్లు ఇస్తా అన్నాడు, కాంట్రాక్ట్ ఇస్తా అన్నాడు. ఇస్తుండే ఏదన్నా ఇప్పటిదాకా 2 లక్షల కోట్ల వరకు టెండర్లు వాడినావు. ఈ ఒక్క బీసీ కూడా దొరకలేదు తెలంగాణలో. పచ్చి మోసం, బీసీలకు మోసం చేస్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏదో బీసీకి ఒకప్పుడు ఏదో తుమ్మితే ఊడిపోయే పదవి ఇచ్చిండు మా మహేష్కి, ఏదో బీసీసీ ఇచ్చిండ్రు. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉండేది కాదు. బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్తారు. ఏంటి న్యాయం చేసిందే? ఇవన్నీ ఇచ్చిన హామీలే కదా. ఆ రోజు బీసీలకు హామీలు ఇస్తే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఏ ఒక్క హామీ అయితే నిలబెట్టుకున్నావా? ఇవాళ అత్యధికంగా రైతులు కూడా బీసీలే ఉన్నారు. రైతు బంధు ఎగొడుతున్నావు. కనీసం ఉన్నదాకా వడ్లు పండించిన వడ్లు కూడా కొన్న దిక్కు లేదు. సన్నడ్లకు ఎగరగొట్టిన దొడ్డర్లు. ఆ రోజు ఏమన్నాడు? ఏ పంట పండించినా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ అన్నాడు. ఇస్తున్నా ఎవరికన్నా? ఏ ఒక్కరు కూడా ఇస్తలేడు. మొత్తం మోసపూరితమైన హామీలతో ఇలా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ
సభ్యత్వాన్ని మనం ఒక ఉద్యమంగా తీసుకుపోయి బిడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మన బీసీలను ఎస్సీలు ఎస్టీలను మోసం చేసింది. మళ్ళా మనకు కేసీఆర్ తెలంగాణ శ్రీరామ రక్ష అని చెప్పాల్సిన ప్రతి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త మీద ఉంది. దయచేసి ఇది మనము మామూలుది కాదు. ఈ సభ్యత్వం మామూలు మీరు ఎన్నోసార్లు చేసి సభ్యత్వాలు వచ్చినాయి పోయినాయి, ఇలా కొత్తగా చేస్తలేరు. కానీ దీంట్లో ప్రత్యేకమైన ఉంది. ఇవాళ మళ్ళా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం రావాలి. ఇలా రైతులు కావాలి, మహిళలు కావాలి, న్యాయం జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడే. పుట్టబోయే బిడ్డ నుంచి చనిపోయే ముసలి వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెడితే ఇవాళ ఏ ఒక్క పథకం మన అవుతుందా? మహిళలకు గర్భిణీ స్త్రీలకు ఆడపిల్ల పెడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. పుట్టబోయే పిల్లలు మంచిగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు. ఇవన్నీ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అన్ని మాయమైపోయినాయి. ఇవన్నీ ఇంకా చాలా పెద్దలు ఉన్నారు, మాట్లాడాల్సింది. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఉద్యమాన్ని ఈ సభ్యత నమోదు ప్రత్యేకత చేసి మరి ప్రశాంత్ అన్న నాయకత్వంలో ఈ నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా కామారెడ్డి కావచ్చు, మరి నిజామాబాద్ కావచ్చు, మరి రాష్ట్రంలోనే నంబర్ 1గా మనం తీర్చిదిద్దాలని ప్రతి ఒక్క కార్యకర్తకి తీర్చిదిద్దామని చెప్పి ప్రతినబూనాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మాజీ ఆర్టీసీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసి వేదిక ఎదిగినటువంటి పత్రికా మీడియా సోదరులకు, సామాజిక న్యాయం ఏ విధంగా ఉంటుందో మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూస్తే మనకందరికి అర్థమవుతుంది. బాల్కొండ రెడ్డి, ఆర్మూర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ వైశ్య, నిజామాబాద్ రూరల్ బీసీ, బోధన్ మైనారిటీ, జుక్కల్ ఎస్సీ, ఎల్లారెడ్డి బీసీ, కామారెడ్డి బీసీ. ఈ సామాజిక న్యాయం చూస్తే కేసీఆర్ గారి ఆలోచన ఏ విధంగా ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఈ నాయకత్వం కల్పించడంలో ఉన్నటువంటి స్ఫూర్తి, అభివృద్ధి, సామాజిక పరంగా ఆర్థికంగా ఎదుగుదల గురించి కూడా 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు చేసి చూపించి, అది చేపల రూపంలో కావచ్చు, గొర్రెల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలి, సామాజిక న్యాయం ఉండాలని దళిత బంధు కాడి నుండి బ్రాహ్మణ పరిషత్ వరకు కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప పనులు మీకు అందరికీ కూడా తెలుసు. అటువంటి పనులు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో చేస్తే, ఇంతకుముందు సురేందర్ అన్న చెప్పినట్టు బీసీలకు మోసం చేసి, అందరికంటే బిడ్డ వాళ్ళైనటువంటి ఎస్సీ ఎస్టీలకు వదిలిపెట్టలేదు, వాళ్ళకు కూడా మోసం చేసి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెడితే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవెళ్ళ పెట్టి ఏం చెప్పిరయ్యా దాంట్లో? మాయ మాటలు. ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతాం, 15 నుంచి 18% చేస్తాం. ఎస్టీలకు రిజర్వేషన్ పెంచుతాం, 12% చేస్తాం. ఆ రోజు కేసీఆర్ గారు గిరిజనుల అభివృద్ధి కోసం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేసి 6% రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వేషన్ ని 10% పెంచితే కాంగ్రెస్ వాళ్ళు 12% పెంచుతామని మోసపు మాటలు చెప్పారు. 3 బడ్జెట్లు అయినాయి, 2.5 సంవత్సరాలు అయింది. ఎస్టీలకు 18% చేయలే, గిరిజనులకు 12% చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అభయహస్తం, అంబేద్కర్ అభయహస్తం అని అన్నారు. కేసీఆర్ గారు దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు తీసుకొచ్చి మా జుక్కల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకు పైలట్ ప్రాజెక్ట్ కింద పూర్తిగా మా నిజాం సాగర్ మండలంలో 1400 కుటుంబాలు ఉంటే 1400 కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు పథకం వర్తింపజేసి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గిరిజనులకు వద్దా అని అన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చినటువంటి 10 లక్షలు కాకుండా
మేము ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని మోసపు మాట చెప్పి అధికారంలో వచ్చిర్రు. 3 బడ్జెట్లు అయినాయి, ఒక్కరికంటే ఒక్క కుటుంబానికి కూడా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంకా మోసం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అదేవిధంగా మిగతా ప్రభుత్వ ప్రోత్సాహకం పొందే సంస్థలలో 18% ఎస్సీలకు 12% ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ప్రోత్సాహకం పొందే ప్రైవేట్ కంపెనీల్లో సైతం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని మోసపు మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగింది. 30 నెలలైంది. ఏ ఒక్క కంపెనీలో కానీ ఏ ఒక్క విద్యా సంస్థలో కానీ ఈ రిజర్వేషన్ కల్పించలేదనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి కుటుంబానికి 6 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెడతామని చెప్పినారు. 5 ఏళ్లలో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు అందరికీ ఇళ్ళు వచ్చే విధంగా చేస్తామన్నారు. 3 బడ్జెట్లు అయినాయి. మరి ఎంతమందికి ఇచ్చిర్రో ఒక్కసారి వేదిక మీద ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు ప్రతి గ్రామంలో ప్రతి తండాలో పోయి ఎంతమంది అర్హులు ఉన్నారో లెక్క తీయండి, ఎంతమందికి వచ్చిందో చూడండి. ఈ 3 బడ్జెట్లు రావాల్సింది ఎంత? 60% రావాలి, ఇంకా మిగిలింది 40% ఉండాలి. కానీ ఎంతమందికి ఇచ్చిర్రో మనం తెలుసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. 75 లక్షలు ఎక్కడున్నాయి బేటా అని అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇంకా ఈ పెద్దలకు మోసం చేయడమే కాకుండా విద్యార్థులకు కూడా మోసం చేశారు. విద్యా జ్యోతులు అనే పథకం కింద 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తాం. ఎవరికి? ఎస్సీలకు ఎస్టీలకు విద్యార్థులకు. అదేవిధంగా డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పిహెచ్డి ఎంఫిల్ పూర్తి చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. మరి 3 బ్యాచ్లు పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మీ గ్రామాల్లో చూడండి, మీ తండాల్లో చూడండి, 3 బ్యాచ్లు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా 3 బ్యాచ్లు అయింది. ఎవరికైనా 10,000, 15,000, 25,000, 1,00,000 రూపాయలు వచ్చినాయా? ఒక్కసారి మీ గ్రామాల్లో మీ తండాల్లో ఎంతమంది ఈ 3 సంవత్సరాల్లో పాస్ అయ్యారో వాళ్ళ లెక్క కూడా మీరు తీసి పెట్టండి అనే విషయాన్ని ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చి తన కారు కుదుకొని అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు. కారు డ్యామేజ్ అయింది కానీ బతికిపోయాడు. నిజంగా పిఎస్ఎల్ మాట్లాడిపోయాడు. ఇవాళ ఆ భగవంతుని దయ వల్ల మన మీటింగ్కి వచ్చి మనతో పాటు పాల్గొంటుండు. అందుకు నేను భగవంతుని థ్యాంక్ చెప్తున్నాను. ధన్యవాదాలు. వారికి మా అందరం సందర్శించాలని కోరుతున్నాను. రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, తాజా మాజీ నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు జీవన్ రెడ్డి గారు. నేను మాట్లాడే ముందు బాజిరెడ్డి అన్న మైక్ తీసుకొని భగవంతుడికి ధన్యవాదాలు అని చెప్పాడు. నిజంగా మేమిద్దరం కూడా ఎప్పుడు రామలక్ష్మణులు లేకుంటాం. ఏది ఉన్నా కూడా అన్న ఇది ఏ విధంగా ఈ సమస్యను ముందుకు తీసుకొని పోలేదు. ఎందుకంటే తను చాలా పోలీస్ పటేల్ నుంచి మొదలు పెడితే సర్పంచ్, మండల్ ప్రెసిడెంట్, ఆర్మూర్లో ఎమ్మెల్యేగా గెలిచి
బాన్స్వాడలో ఎమ్మెల్యేగా గెలిచి మరి రూరల్లో ఎమ్మెల్యేగా గెలిచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తనకు అనుభవం ఉంది కాబట్టి ఏదైనా ఉంటే తనని నేను అడుగుతాను. అందుకే ఆ ప్రేమతో మరి మాట చెప్పారు. అయితే నేను ఎక్కువ సమయం తీసుకొని ఒక 3-4 నిమిషాలు నేను తీసుకున్నాను. మనం ఈరోజు కార్యకర్తలందరం ఇక్కడ కూర్చున్నాం. ఒక్క మాట నేను మీకు ఘంటాపదంగా చెప్తున్నాను. మేము హైదరాబాద్లో ఉంటాం, వివిధ మీడియా సంస్థలను కలుస్తాం, సర్వే సంస్థలను కలుస్తాం. అంటే రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు. మేము భజన కొట్టడం గురించి మాట్లాడడం లేదు. నిజంగా కరెక్ట్గా ఎవరైతే సర్వేలు చేస్తారో, కరెక్ట్గా ఎవరైతే పోల్స్ చెప్తారో వాళ్ళకు మేము ఎవరమని తెలియకుండా చేసినటువంటి సర్వేలో వారు చెప్తున్నది ఒకటే మాట: తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, కేసీఆర్ గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారా, అది ఖాయం. అంటే మనం అన్ని తప్పులు చేసి ఓడిపోయినామా? లేదు. ఇప్పటిదాకా మేము మాజీ ఎమ్మెల్యే అని చెప్పేసి నేను మాట్లాడినా. కానీ ఇంకో మాట కూడా నిజం, అందరూ కూడా కాబోయే ఎమ్మెల్యేలన్న సంగతి కూడా మీకు తెలియజేస్తాము. మేము ఎమ్మెల్యేలే కాదు, మళ్ళీ మా సోదరులందరూ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీపీలు కావడం ఖాయం. ఇది జరగకపోతే ఇది నిజం. మేము డబ్బా కొట్టుకోవడం లేదు, వాస్తవం. మీరు మా బాధ్యతలను కోల్పోయినందుకు మీరు గల్లీలో ప్రచారం చేసి మనం ఏం కోల్పోయినామని చెప్పేసి ప్రచారం చేయాలి. ప్రజలు కొన్నిసార్లు ఆశపడ్డారు. మనం తప్పు చేసినామని మనం ఓడగొట్టలే. మనం ఓడగొట్టింది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మి 2000 ప్లేస్లో 4000 వస్తాయేమో, 1,00,000 కళ్యాణ లక్ష్మికి బంగారం కల్పిస్తారేమో అనేటటువంటి కొన్ని ఆశలకు ప్రజలు మోసపోయి ఈరోజు ఇది మోసం అని తెలిసిపోయింది. మళ్ళీ కేసీఆర్ గారే కావాలంటున్నారు. ఈ విషయాన్ని మనం గల్లీలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, టీవీలలో డిబేట్లు కావచ్చు, ప్రెస్లలో మాట్లాడే విషయాలు కావచ్చు. ఎంతసేపు మనం 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాం. ఈ విషయం దయచేసి రూరల్ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మీరు ప్రజలకు చెప్పాల్సిన సభ్యత్వ సమయంలో కానీ చర్చల్లో కానీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలని 1 సంవత్సరం ముందు ఇస్తుంది. మీరు మోసపోవద్దు. 6 గ్యారంటీలు కాదు, 420 గ్యారంటీలు వాళ్ళు మనకు చెప్పారు కాబట్టి అప్పుడు ఇస్తే మేము ఓటేస్తామని చెప్పాలి. అంటే అది వల్ల కాదు. తప్పకుండా ఈ 6 గ్యారంటీలు మాత్రం ఒక 6 నెలల సంవత్సరం ముందే వేసి మోసం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రజలు కూడా చాలా హుషారైపోయారు. బిడ్డ, నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా, మరి నీ సంగతి కూడా చెప్తామని చెప్పి మళ్ళీ డబ్బాలు వచ్చినప్పుడు కొట్టేటటువంటి మాట మాత్రం వాస్తవం. మళ్ళీ మా తమ్ముడు ఇక్కడ ఉద్యమకారులు చాలామంది ఉన్నప్పటికీ కూడా మా తమ్ముడు మహేష్ యూనివర్సిటీలో అప్పుడు విద్యార్థిగా ఉండే టెంట్లో మాతో పాటు కూర్చుంటుండే. విజీ గౌడ్ గారే అప్పుడు టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఉండే, కానీ మాతో ఒక సమన్వయకర్తగా మరి టెంట్లో మాతో పాటు వారు కూర్చుంటుండే. మా రోమా నిల్చుంటుండే. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, తెలంగాణ బాగుండాలి, తెలంగాణ మాకు హక్కు అని చెప్పేసి కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆంధ్ర సోదరులు కూడా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ బతకొచ్చు, ఇప్పటి నుంచి మీరు మేము సోదరులు అని చెప్పింది తప్ప మీరు వెళ్ళిపోవాలని ఎప్పుడు చెప్పలే. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటిజం చేస్తామంటే మొట్టమొదటిగా రియాక్ట్ అయింది కేసీఆర్. ఆంధ్ర సోదరులకు అండగా నిలబడేది కేసీఆర్. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం చేస్తుంది, తెలంగాణకు వచ్చి మీ అబ్బా సొంత అని చెప్పేసి. అది పవన్ కళ్యాణ్ మాట కాదు. వెనుకాల నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట, జిహెచ్ఎంసీలో ఓట్లు పోలరైజేషన్ చేయాలి ఒక టెస్టింగ్ బేస్లో అని చెప్పేసి వీళ్ళంతా ఒక ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చి అనుకోకుండా లేవనెత్తారు. మనం హుషారు ఉండాలి, మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఏం తక్కువ చేసిన బాధ్యత అన్న మరి ఆయన చూస్తుంటే ఎప్పుడు చేతిలో ఒక రిప్రజెంటేషన్ కవర్ పెట్టుకొని తిరుగుతుండే. ఇది ఏందన్నా అంటే ఒక రిప్రజెంటేషన్ పెన్ను పేపర్ తీసుడు రాసుడు, కేసీఆర్ గారు కనబడితే కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు కనబడితే కేటీఆర్ గారికి మంత్రులు, సెక్రటరీలు ఎప్పుడు చూసినా మా నియోజకవర్గం గురించి సమస్య. మరి కేసీఆర్ గారు కూడా చాలా మర్యాద ఇస్తుంది బాజిరెడ్డి గారు. ఏంటి బాజిరెడ్డి గారు ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది,
గ్రామీణ స్పెషల్గా రూరల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మీరు సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది, మీరు పోలీస్ మెడల్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఇది మనం చేస్తే ఉదాహరణకు ఇప్పుడు మన ఇది మనం పాస్బుక్ తెచ్చింది అదే ఆన్లైన్ ధరణి విషయంలో మీటింగ్ పెట్టినప్పుడు బాజిరెడ్డి గారికి అడిగి నేను అక్కడనే ఉన్నా. బాజిరెడ్డి గారి గ్రామాల్లో ఎట్లుంటుందండి ధరణి పెడితే అంటే అట్లా చాలా ఒపీనియన్స్ తీసుకున్నారు. వారికి మరి బాధ్యత అప్పచెప్పింది. మరి అలాంటి నాయకుడు మనం కోల్పోయాం. ఈరోజు మేము వస్తామంటే మాకు బాధ అనిపిస్తుంది. సెంటర్ మీడియన్ డిస్పెల్లి అంటే హైవే దిగిన నుంచి నిజామాబాద్ వరకు నాకు ఎప్పుడు చెప్తుంటే గణేష్ భాయ్ నువ్వు నిజామాబాద్లో బాగా చేసినావు, నేను కూడా చేస్తా. అక్కడి నుంచి నిజామాబాద్ వరకు మనం సెంట్రల్ లైటింగ్ చెట్లు పెట్టి బ్రహ్మాండంగా చేద్దాం మనం ఇద్దరం అని చెప్తున్నాం. నాకేదైనా అవసరం ఉంటే నేను అన్నని అడుగుతుండే, గణేష్ భాయ్ ఇద్దరం కలిసి పోదాం మాట్లాడదామని చెప్పేసి అంటుండే. अरे क्या हुआ भाई उसका ना नहीं नहीं रहता वो खत्म नेक्स्ट इलेक्शन में खत्म हो जाता. फिर कौन आता है? शिंदे बोल के है, हनुमान शिंदे बोल के जुका उन्हें आता है. अरे क्यों आंटे नहीं साहब वो धोखा है साहब, बेकार है वो है ये हनुमान शिंदे साहब वो पढ़े लिखा आदमी है उन्हें आता అని చెప్పాడు. అన్ని అడిగి నువ్వెవరని అడిగినాను. అరే నాకు బీదర్ పోయి నేను ఉద్గిర్లో ఫంక్షన్ పోతున్నా ఉత్తా కలిసి మనం మాట్లాడినా చెప్పాను. ఆ విషయం నేను జుక్కాలో చెప్పిన. అంటే అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క దగ్గర ఒక గింజ. ఇక్కడ ఉన్నటువంటి మా జాగ్ల సురేందర్ గారు కావచ్చు, ఆయన ఎమ్మెల్యే లేకున్నా ఆయన కార్యకర్త యాక్సిడెంట్ అయితే కేటీఆర్ గారిని పట్టుకొని పోయి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి గొప్ప మనిషి మా సురేందర్ భాయ్. अरे क्या हुआ भाई उसका ना नहीं नहीं रहता वो खत्म नेक्स्ट इलेक्शन में खत्म हो जाता. फिर कौन आता है? शिंदे बोल के है, हनुमान शिंदे बोल के जुका उन्हें आता है. अरे क्यों आंटे नहीं साहब वो धोखा है साहब, बेकार है वो है ये हनुमान शिंदे साहब वो पढ़े लिखा आदमी है उन्हें आता అని చెప్పాడు. అన్ని అడిగి నువ్వెవరని అడిగినాను. అరే నాకు బీదర్ పోయి నేను ఉద్గిర్లో ఫంక్షన్ పోతున్నా ఉత్తా కలిసి మనం మాట్లాడినా చెప్పాను. ఆ విషయం నేను జుక్కాలో చెప్పిన. అంటే అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క దగ్గర ఒక గింజ. ఇక్కడ ఉన్నటువంటి మా జాగ్ల సురేందర్ గారు కావచ్చు, ఆయన ఎమ్మెల్యే లేకున్నా ఆయన కార్యకర్త యాక్సిడెంట్ అయితే కేటీఆర్ గారిని పట్టుకొని పోయి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి గొప్ప మనిషి మా సురేందర్ భాయ్. మరియు సర్పై అవగాహన సదస్సు కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మన టైగర్ అంటే మొన్ననేమో మీరు వేరే చేసారు. ఎక్కడ నిలబడితే అక్కడ గెలుస్తాడు, యాడైనా గెలుస్తాడు, ఆరులో గెలుస్తాడు, మన బాన్స్వాడలో గెలుస్తాడు, నిజామాబాద్ రూరల్ గెలుస్తాడు. మళ్ళా మీ క్రమశిక్షణ చూస్తుంటే, మీ అందరు కూర్చున్న సిస్టమ్ చూస్తుంటే, మీ ఎనర్జీ చూస్తూ ఉంటే మళ్ళా నాకు కూడా బాగా ఎనర్జీ వచ్చింది. 4వసారి కాదు 5వసారి మళ్ళా ఎమ్మెల్యే బాజిరెడ్డి నాకు కూడా బలం వచ్చింది. పాపం మళ్ళా అన్ననే పోకుండా బిత్తిరిగాడు వచ్చినట్టు ఇక్కడ ఎమ్మెల్యే నన్ను కూడా ఆరుల పాపం జీవన్ రెడ్డి పోకుండా అనుకున్నా. అదేవిధంగా మనందరికీ ముఖ్య అతిథి అయినటువంటి మన జిల్లాలో యాడ కొబ్బరికాయలు కొట్టిన ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం ప్రవాహం చేసినటువంటి మన జిల్లా మాజీ మంత్రివర్యులు మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికి గట్టిగా చెప్పలేదు. వేదికటువంటి సీనియర్ నాయకులు మన హెడ్ మాస్టర్ విజీ గౌడ్ గారు వచ్చి నేను 3:30కి లేస్తుంటే తన 3కే లేస్తుంది. నేనే ఎవరిని నిద్రపోని అని ప్రశాంత్ అని అంటాడు. అరే నాకు 6 దాకా రాగానేపోతుంది. మంత్రి ఉన్నప్పుడు నాకు 7 గంటల తర్వాత వస్తే నేను లేని తమ్మని నన్ను లేపకట్టుండే. ఇప్పుడు విజీ గౌడ్ సాబ్ అందరి మమ్మల్ని లేపుతుంది ముల్లిగట్ట బట్టి. ఇంకా లేకుండా బాన్స్వాడ మండల వారి మీటింగ్ పెడుతున్నా ఈ దగ్గర కూడా పెడతా జీవన్ రెడ్డి అంటుంది. ఆ వస్తు హెడ్ మాస్టర్ వచ్చింది. ఇక కారు స్పీడ్ మన రేవంత్ రెడ్డి రేబీస్ వ్యాధి వచ్చింది. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఏం వ్యాధి? రేబీస్ వ్యాధి యొక్క ఏమో మాట్లాడుతుంది. కేసీఆర్ మన పెద్దయ్యా కారు టైర్లు పోయినాయి, ఆఫీస్ ఫామ్ హౌస్ ఉంటారు. బిడ్డ కారు కాదు, బీజీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, మంత్రి
మంత్రివర్యుల ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారితో జిల్లా ఊరికి 300 స్పీడ్ తీసుకుపోయి నీ కాంగ్రెస్ చేతులు తుక్కు యాక్సిడెంట్ ఎత్తమని చెప్పి ఎంత మీటర్ విలేకరులు అంటారు మీటర్ 200 ఉంది కదా మరి 300 స్పీడ్ చేస్తాం అంతా ఇడు ఇక్కడ మా మహిళా అక్క చెల్లెలు రెడీ ఉన్నారు ఇప్పుడు డీలిమిటేషన్ అయితే మేము వచ్చి కుదుతామని చెప్పి కూర్చున్నారు ఇక్కడ వేదిక పైనట్టున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా వేదిక పైన సీనియర్ నాయకులు 3 సార్లు గెలిచి త్రుటిలో తప్పి గెలిచి ఓడిపోయి 4వ సారి వచ్చినటువంటి చుక్కాలు సుండయ్య గారు ఎన్నోట్లతో ఓడిపోయి చప్పట్లతో 500 ఓడితే ఇక్కడ కూర్చున్న మూలకులు మా విలేకరు మిత్రులు ఎత్తే గెలిచిపోతుంది. అదేవిధంగా యువ నాయకులు మా అన్న అన్ని కార్పొరేషన్లు ఈయన చూసి నేర్చుకున్నారు. మొన్న కేటీఆర్ గారు జిల్లా మీటింగ్ లో చెప్పిండు గణేష్ గుప్తా నిజామాబాద్ లో చేసిన అభివృద్ధి మొత్తం రాష్ట్రం అంతా కార్పొరేషన్ నేర్చుకున్న యువ నాయకుడు మా అన్న తుడిలో నిన్ననే ప్రమాదం తప్పింది. దేవుడు మమ్మల్ని ఎవరిని చంపలేడు. కాంగ్రెస్ చంపిన మేము అంత పోతాం. మేము ఎగ్జాంట్ కాదు మమ్మల్ని వచ్చి కంటైనర్ కాదు రైలు గుంజినా కానీ రైలు వలిగిపోతే కానీ మేము ఎవరు అడగం. అదేవిధంగా వేదిక పైనటువంటి మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే యువ నాయకుడు అద్భుతంగా మాట్లాడిన యువకుడు మరి వారి శాసనసభ్యులు మా సురేందర్ అన్న జాతుల అదేవిధంగా మా గిరిదావరి గంగన్న వచ్చుడే మంచి ఉపన్యాసం ఇచ్చి మాకు జోసి ఇచ్చినటువంటి మాజీ ఎంపీపీ బోధన్ గిరిదావరి గంగారెడ్డి గారికి యువ నాయకుడు మీ అందరి అభిమాన నాయకుడు పార్టీరెడ్డి జగన్. అదేవిధంగా పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం చెప్పిన వాళ్ళు వెరుగుడు అంటారు చెప్పని వాళ్ళు ఆయన సపోర్ట్ కూతున్నారు. అంత ముందించిన వ్యక్తి ఆనాటి హిట్లర్ అయితే ఈ రోజు తెలంగాణ జాతిని అంతమొందించడానికి వచ్చినటువంటి ఈనాటి హిట్లర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన నోడకుండా ఆయన చెప్పిండు నువ్వు బరాబర్ హిట్లర్వే. మా రైతులంతా చెప్తా ఉన్నారు మా రైతు బంధు ఇవ్వకుండా మా రైతుల అర్థనాలను వినిపిస్తున్న మా రైతుల పాలిట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హిట్లర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా రైతులకు యూరియా అందనివ్వకుండా మా రైతుల ఏడుపులు చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి హిట్లర్ పరిపాలన కొనసాగిస్తుందని చెప్తా ఉన్నా. అదంతెందుకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కు వారి యొక్క జీతభత్యాలతో పాటు రిటైర్మెంట్ అయినటువంటి వారి యొక్క బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ ఏడిపిస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి హిట్లరు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే విధంగా ప్రతి కుటుంబాలకు రాష్ట్రంలో ఆ రోజు సకల జనులను ఒప్పించి మెప్పించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీలు ఒప్పించి ఒకవేళ ఎత్తిన జెండా తెచ్చితే నన్ను రాళ్లతో కొట్టి చెప్పండి చెప్పి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని ఒక తెలంగాణ హీరో అయినటువంటి ఒక మహా వృక్షాన్ని పట్టుకొని నేను నిన్ను మొలకెత్తనియా అంటా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హిట్లర్ మాటలు మాట్లాడుతున్నాడు. బిడ్డను మొలగించాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మహావృక్షమై ఉన్నాడు. మళ్ళీ ఎలక్షన్లలో నిన్ను తునకలు చేస్తాడు ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఆయన పట్టుకొని మొలకెత్తుందా గద్దెల్ని ముట్టండి నా కొడుకులారా బుడ్డి వలయంత వరకు కొడతారు నా నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడతావు ఆ విలేకరులు మరి జీవన్ రెడ్డి నువ్వు అట్లా మాట్లాడతావు అంటే బరాబరి మాట్లాడతావు. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే నేను జిల్లా మాజీ అధ్యక్షుడిని 2 సార్లు ఎమ్మెల్యే ఆర్మూర్కి నేను మాట్లాడతా మాట్లాడాలా ముడతారా గద్దెలో? ఒకవేళ కనుక మేమే ఈ జిల్లాలో మంత్రులు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటుంది ఈ రాష్ట్రంలో 15 అధికారంలో ఉన్నాం. అత్యంత పవర్ఫుల్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే బిడ్డ మేము కనుక కేసీఆర్ రెడ్డి మీ గద్దెలు కురిస్తే టీఆర్ఎస్ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుండేనా గట్టిగా చెప్పాలి ఉంటుండేనా బిడ్డ? ఇదంతా ఒక వ్యక్తులు కాదు. మా టిఆర్ఎస్ నాయకులు భయపడని రాష్ట్ర సమితి పార్టీ మేము కనుక కోపెత్తుకమైతే ఎవడు కూడా ఉండడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాయకులను బెదిరిస్తుందట మా దగ్గర పైసా వసూలు రెడ్డి మా ప్రశాంతర దగ్గర ఇసుక రెడ్డి ఇక్కడ ఇటుక బట్టల రెడ్డి మా గణేష్ గుప్త దగ్గర పైసలు ఏమున్నాడు ఆయన చెట్టు ఎండబెట్టే సేటు మా ఎమ్మెల్యే అక్కడ చెట్టు ఆయన ప్రత్యేకత ఏంటంటే ఈయన చెట్లు వెళ్తే ఈయన ఉన్నాడు
ఇట్లాంటి ప్రత్యేకమైన ఎమ్మెల్యే ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మర్యాదగా చెప్తున్నాం బిడ్డ, పోలీసులు కూడా బాగా జాదా హుషారు చేస్తున్నట. నేను ఎవరు ఇడిసబెట్టినా ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి అంతా మంచివాడిని కాదు. నేను మాజీ అధ్యక్షుడు ఉన్నా కానీ పింక్ బుక్ లో ఎక్కిస్తా. ఎవడెవడి మీద కేసులు పెడుతున్నా పోలీస్ అధికారులందరూ కూడా మేము పక్కా మా ప్రభుత్వం రాగానే కేటీఆర్, హరీష్ రావు, ఆగ్ల శ్రీనా అంటే కూడా నేను మాత్రం వినా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అమాయకులు 25 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 10 ఏళ్ళు మాతో ఉండి మళ్ళా కూడా మేము ఓడిపోయి ఉంటే, అధికారం లేకున్నా పదవి లేకున్నా అన్నా మీకంటే ఉంటాం, మీతో వస్తాం, మీతో యుద్ధంలో పాల్గొంటామని చెప్పి మాతో ఉన్నటువంటి నాయకులందరి మీద ఏ ఒక్కరి మీద కేసైనా అది జీవన్ రెడ్డి మీద, బాజిరెడ్డి మీద, ప్రశాంత్ రెడ్డి మీద, వీజీ గౌడ్ మీద, శ్రీదేవి మీద, గణేష్ గుప్తా మీద కేసులు అయినట్టు అని చెప్పి మేము భావిస్తామని చెప్పి సందర్భం తెలుస్తున్నాం. చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. బాన్స్వాడ నుంచి బాల్కొండ వరకు అన్నట్టు కూడా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మేమందరూ ఎవరికి కూడా వదలమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రతిరోజు ఈ దేశ ప్రధానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ వేదిక పైన అందరికీ, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకు అన్నం పెట్టేది అన్నదాత రైతు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే తోమింటి పోతుంటే అన్నదాత సుఖీభవ, నీ కడుపు చల్లకుండా అంటారు. అట్లాంటిది దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నల ఉసురు మంచి కాదు. రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు, ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతుల కోసం ఉంచుకున్నాడు చంద్రబాబు, ఇక్కడి నుంచి అక్కడికి మారిపోయింది. రైతు ఉసురు మంచి కాదు, అంతేనా? రైతుతో పోక్కున్నాడు, కేసీఆర్ ముట్టుకున్నాడు అని ఉన్నాడా? 35 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక ధీరుడు, ఏకైక హీరో మన కేసీఆర్. కాబట్టి మా రైతులతో కేసీఆర్ తో పెట్టుకున్నాడు. ఎప్పుడు ముట్టులో బిడ్డ మా కేసీఆర్ 3 ఫేసుల కరెంటు. కేసీఆర్ చంద్రుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యుడు. సూర్య చంద్రుడు ఉన్నంత వరకు టిఆర్ఎస్ పార్టీకి చావు లేదు, కేసీఆర్ కు తిరుగులేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తోడు పెట్టుడేనా? ఒకటి. రెండోది లాస్ట్ ఓటు పోగొట్టుకోవద్దు. ఎస్ఐఆర్ సరైన కూడా సార్ చెప్తాడు. ఒకవేళ ఓటు పోయిందనుకో 21 సర్టిఫికేట్లు అడుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో కన్ఫర్మ్ అయిపోయింది. కేసీఆర్ సారు కారు, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్ గెలవాలి, కేసీఆర్ అంటున్నారు. ఎప్పుడెప్పుడు వస్తే రేపట్లో ఎలక్షన్ బుద్ధి పడేస్తామని చూస్తుంది. అంతేనా కాదు? అంతేనా? కాబట్టి మన ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన సానుభూతి పరుల ఓట్లను తీసేస్తున్నారు. మనకు అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేస్తున్నారు. పక్కా బీఆర్ఎస్ ఓట్లు అంటే తీసేస్తున్నారు. ఒకవేళ కనుక నేను ఎమ్మెల్యే నా ఓటు తీసేసానుకో, నాకు మళ్ళా ఓటు రావాలంటే అది ఎంపీటీసీకి అయినా, జెడ్పీటీసీకి అయినా, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా ఒకటే ఉంటుంది. అర్థమైందా? ఈ ఓటు రావాలంటే 21 సర్టిఫికేట్ తీయాలి. ఎన్ని సర్టిఫికేట్లు? 21 ఇస్తామా? 21. పాస్పోర్ట్కు 3 ఇవ్వమంటేనే పాస్పోర్ట్ తీసి అర్హత పడేసి వద్దురా నాయన పాస్పోర్ట్ అంట మానమా? కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ 2 నెలలు 25 ఏళ్ళు ఎట్లా పనిచేసిందో, ఉద్యమంలో ఎట్లా పనిచేసిందో అదే విధంగా ఈ 2 నెలలు పనిచేసి సభ్యత్వ నమోదు, మన ఓట్లు పోకుండా డూప్లికేట్ ఓట్లను తీసేసి, మరి మనకు అనుకూలం ఉన్న ఓట్లను ఉంచుకునే విధంగా డబుల్ ఓట్లను తీసేసి, జూబ్లీహిల్స్లో జరిగినట్టుగా రిగ్గింగ్ జరగకుండా మీరంతా కృతజ్ఞతలై పనిచేస్తే నేను మైక్ పెట్టేస్తాం. మీకు ఆగలేదు. చేస్తారా? చేసుకోవాలంటే ఒకసారి చేతులు ఎత్తాల, మీడియాని చూపించాలి. నా కడుపు నిండాలి. ఒక్క చేతి కాదు, 2 చేతులు. సార్ 2 నింపాలి సార్. బల నిండండి. ఇక విజయం ఖాయమైపోయింది, ప్రభుత్వం వచ్చేసింది. అంతేనా? అలాగే మారిపోయింది. ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క జీవో లేదు. కాబట్టి గట్టిగా పని చేసుకుందాం, నిర్మాణం చేసుకుందాం. కేసులకు భయపడకండి. భయపడతామా? ఇంకు ముక్కులో లెక్కించి ఒక్కొక్కరు అంత యుద్ధం. జై తెలంగాణ. ఇంతకుముందే మనం నిజామాబాద్ పార్టీ ఆఫీసులో ఒక సమావేశం పెట్టుకున్నాం. ఇంకా 2వసారి కూడా పెట్టుకోవాలని చెప్పి మన నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు,
మళ్ళీ అనుకొని మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకుడు రెడ్డి గారి నాయకత్వంలో 60,000 సభ్యత్వం మనం చేసినాం. రాష్ట్ర స్థాయిలో 60 లక్షలు చేసినాం. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఏ విధంగా గ్రామాల్లో ఉందో ఒకటే నినాదం నడుస్తూ ఉంది. గ్రామాల్లో రైతులను మాట్లాడించినా, మహిళలు మాట్లాడించినా, యువకులను మాట్లాడించినా, అందరినీ మాట్లాడించినా రేవంత్ రెడ్డి పోవాలా, కేసీఆర్ రావాలా, ఇదే నినాదం ఉందా లేదా? అందరూ ఒకసారి చేతి మీ సమాధానం చూపించాలి. కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, మీకు సభ్యత్వం 60,000 చేస్తే ఈసారి 80,000 చేయాలి. మనం ఆ లక్ష్యం పెట్టుకోవాలి. మనం నిజామాబాద్ రూరల్లో 80,000 సభ్యత్వం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 2002లో ఓటర్ సవరణ జరిగింది. అంటే 25 సంవత్సరాల కింద ఓటర్ సవరణ జరిగింది. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ సర్ ప్రోగ్రామ్ అంటే స్పెషల్ ఇన్సెంటివ్, మరి స్పెషల్ ఓటర్ రివిజన్ కార్యక్రమం ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూస్తూ ఉంటాం. ఓటింగ్ అప్పుడు చాలామంది ఓట్లు తీసేస్తారు. చాలామంది మనం టేబుల్ వేసుకొని టెంట్ వేసుకొని పోలింగ్ జరుగుతూ ఉంటే చాలామంది ఓట్లు తీసేసేవాళ్ళు మన దగ్గర వచ్చి మన దగ్గర బాధపడుతూ ఉంటారు. అరే మీరన్నా చూడొద్దా, మా ఓట్లు తీసేసినప్పుడు మీరన్నా చూడొద్దా, మీరన్నా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులన్నా చూడొద్దా అని మన మీద మరి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం. సర్ ప్రోగ్రామ్ ఇప్పుడు 15th లాంచ్ అవుతా ఉంది. 25 జూన్ నుంచి 24 జూలై వరకు ఒక నెల కొనసాగుతుంది. బిఎల్ఓస్ ప్రతి బూత్కు బిఎల్ఓస్ ప్రభుత్వ అధికారి ఒకళ్ళు వస్తారు. వాళ్ళు వెంబట సర్ ప్రోగ్రాంలో ఒక బూత్ సభ్యుడు మన పార్టీ తరఫున ఉంటాడు. మన నిన్నే ఫోటోలన్నీ కలెక్ట్ చేశారు. మరి ఆర్టీఓ ద్వారా మనకు ఐడెంటిటీ కార్డ్స్ కూడా వస్తాయి. వాళ్ళు వెంబటి ఉండి సర్ ప్రోగ్రాం అంటే 2002లో అందరు గమనించాలి. 2002లో మన తండ్రి, తల్లి, తాత, నానమ్మ వీళ్ళ పేర్ల మీద ఓటర్ ఉంటుంది 2002లో. ఆ ఓటర్ లిస్ట్ కూడా ఆన్లైన్లో ఉన్నది. ఇప్పుడు 2002 ఓటర్ లిస్టు CEO తెలంగాణ కొడితే ఓటర్ లిస్ట్ వస్తుంది. దాంట్లో ఉంటే ఆ వంశ వృక్షం ద్వారా మనకు కుటుంబ సభ్యులైతే మన పేరు ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఎన్మరేషన్ ఫామ్ అనేది ఒకటి ఇస్తారు. ప్రతి ఇంటికి ఎన్మరేషన్ ఫామ్ ఇస్తే ఆ ఫామ్లో నింపి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, మరి ఈరోజు డూప్లికేట్ ఓటింగ్ ఉంటుంది. డూప్లికేషన్ అంటే మరి నిజామాబాద్ పట్టణంలో ఉంటాడు, మన నిజామాబాద్ ఉంటాడు. మొన్న చాలా మోసం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి కుట్రవన్నీ ఈరోజు చూస్తా ఉన్నాం. బీజేపీ ఏ టీం అయితే కాంగ్రెస్ బి టీంలో పనిచేస్తా ఉన్నాం. మొన్న చూసారు, మోడీ గారు వచ్చినప్పుడు చూసారు లేదా మీరు? అమరసే చోడు అన్నాడు మోడీ. అంటే వాళ్ళు వీళ్ళు కలిసే తిరుగుతున్నారు, కలిసే పనిచేస్తున్నారు. దయచేసి మళ్ళీ కుట్రబంటారు. మన ఓటర్స్ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులు ఉన్నారో, మనకు సపోర్ట్ చేసే ఓటర్స్ ఉన్నారో తీసేయాలని ప్లాన్ చేస్తారు. మనం చూసారు, పశ్చిమ బెంగాల్లో చూసారు 80 లక్షల ఓటర్స్ తీసేశారు. మద్రాసులో, తమిళనాడులో చూశారు. స్టాలిన్ స్వయాన ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీనే 60,000 ఓట్లు తొలగించారు. దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, సభ్యత్వం ఇంపార్టెన్స్ పాటు ఈ 25 జూన్ నుంచి స్టార్ట్ అయ్యే సర్ ప్రోగ్రాంలో కూడా ఒక బూత్ సభ్యులే కాదు, మన పార్టీ నాయకులు, కార్యకర్తలంతా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ డూప్లికేషన్ ఓట్లు ఉంటే కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్గా పోతాయి. అదేవిధంగా మరణించిన వాళ్ళ ఓట్లు మంది ఈ బూత్ కమిటీ సభ్యులతో పాటు మన సమన్వయ కమిటీ సభ్యులు కూడా వస్తారు. ఇది ఎందుకు పెట్టుకున్నామంటే 650 మంది అక్కడ వస్తారు కాబట్టి చాలా మంది నాయకులు, కార్యకర్తలు అక్కడికి రారు. కేవలం వాళ్ళని మాత్రం పిలిచి అక్కడ శిక్షణ శిబిరాలు పెడతాం. ఒకే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మీ మనసులో నుంచి ఆ మాట తీసేయండి.
మీ మనసులోంచి ఆ మాట తీసేయండి. బాజిరెడ్డి గోవర్ధన్ గారు నిజామాబాద్ రూరల్లో మనతోనే ఉంటాడు. దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ అపోహలు తీసేయండి. రేపటి నుంచి ఇంకా ఉవ్వెత్తున ఈ కాంగ్రెస్ పార్టీ భూపతి రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. ఇలా చూసిన ఒక విలేకరు అడిగింది, సార్ మీరు నామినేటెడ్ పోస్టులు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాడు. నేనెక్కడ వసూలు చేస్తున్నా అంటున్నాడు. వాళ్ళ పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పని ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇక మిగిలింది సంవత్సరన్నర, 6 నెలలు 8 నెలల ముందు ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఇక వసూళ్ళే వసూళ్ళు. ఇది ప్రజల్లో అందరికి తెలుసు, రైతులకు తెలుసు. రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కేసీఆర్తో ఎట్లా సాధ్యమైంది రైతు బంధు, కేసీఆర్తో మరి పెన్షన్ ఇచ్చి ఎట్లా సాధ్యమైంది, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో ఎందుకు సాధ్యమవుతలేదని రైతులు, మహిళలు, యువకులు, ప్రజలు అందరూ అనుకుంటున్నారు లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఇంకా ఇద్దరు మాట్లాడే వాళ్ళు కాబట్టి మనం ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి సీనియర్ నాయకుడు గారు నన్ను చూడమన్నారు. వారు అదే సింగర్గా నేను పోతున్నాను. ఏది ఉన్నా మనకు పార్టీ ముఖ్యం, ఏది ఉన్నా మనకు కేసీఆర్ ముఖ్యం. దయచేసి ఏదైనా ఉంటే మనసులో తిరిగి చేసుకోండి. ఎట్లా వస్తుంది పరిస్థితి అంటే, రాందాని పరిస్థితి ఎట్లా వస్తుందంటే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు అంతే. క్యాబినెట్ ఎవరు చూడరు. ఆ పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో. మీరు గమనించాలా. ఇవాళ సంతోషం, మరి ఇక్కడికి వచ్చినటువంటి నా సోదరుడు బాలకొండ శాసనసభ్యుడు, మాజీ మంత్రివర్యులు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన 2 జిల్లాల ఈ మెంబర్షిప్ డ్రైవ్ మరియు ఎస్ఐఆర్ గురించి వచ్చినటువంటి అవగాహన చేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ పెద్దలు ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాబోయే ఎమ్మెల్సీ పెద్దలు విజయవాడ గారు, అదేవిధంగా మా సోదరులు చాలా విషయాలు మరి ఎస్సీ యొక్క బీసీ అండ్ ఎస్సీ రెండిటి యొక్క కేసీఆర్ ఎవరైతే మన రేవంత్ రెడ్డి అయితే ఇచ్చిండో అప్పుడు ఎలక్షన్ ముందర ఈ 2 సబ్జెక్టులు క్లియర్గా చెప్పినటువంటి సోదరులు మన షిండే అన్న గారు, విక్కల్ కాబోయే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అమ్మ సురేందర్ అన్న, మరి గిరిదావర్ గంగారెడ్డి గారు, అదేవిధంగా మరి యువకుడు మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రతిరోజు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని కొంచెం తప్పకుండా మీరు నిజంగా చెప్తుంది. ఎందుకంటే సౌమ్యుడు బాగా పనిచేసిన వ్యక్తి నిజామాబాద్లో. మీరు గమనించాలి, ఒకటి ఇక్కడ మన స్టాఫ్ మీద చిక్కుకున్నారు. గణేష్ గుప్తా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు నిజామాబాద్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గణేష్ గుప్తా ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి నిజామాబాద్లో ఉంది. కొన్ని ఏళ్ళు పరిపాలించాడు నిజామాబాద్లో ఒక నాయకుడు. 9 సార్లు కంటెస్ట్ చేసిండు, ఎమ్మెల్యే గారు 3 సార్లు గెలిచిండు, మంత్రి చేసిండు, ప్రెసిడెంట్ చేసిండు. చనిపోయిన గురించి మాట్లాడితే ఎక్కువ, కానీ అప్పటి పరిస్థితి చూడండి. నిజామాబాద్ మనం గెలిచినాక గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి చూడండి. ఒక నందనవనం చేసింది నిజామాబాద్. అలాంటి సోదరుడు మనలో ఉండడం చాలా సంతోషం మనకు. అదేవిధంగా సోదరి ఇందిరా, మన జడ్పీటీసీ బెచ్చిపల్లి గారు, సుమన రవిరెడ్డి గారు, సోదరిమణి మన ఇందల్బాయి, మరి ఇంతకుముందు దరిపల్లి జడ్పీటీసీ గారు, అదేవిధంగా సోదరిమణి మన నిజామాబాద్ రూరల్ జడ్పీటీసీ గారు, మన సోదరిమణి జకరాన్పల్లి జడ్పీటీసీ గారు, ఇంకా చాలామంది సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీపీలు, చైర్మన్ గిరికి రాజమండ్రి చేసినటువంటి చాలామంది సొసైటీ చైర్మన్లు, అందులో జయపాల్ గారు సోదరులు. మరి కొంతమంది డబ్బుల కోసమో ఇంకా పదవి ఉండాలని ఆశిస్తున్న వైపు వాళ్ళు, ఇంత మన సంబంధం లేదు. అదేవిధంగా మాజీ సర్పంచులు, మా మహిళా నాయకులు గీత గారు, తర్వాత మా మాజీ ఎంపీ సోదరుమని మన మంజుల గారు, ఇంకా చాలామంది మా మహిళా సోదరుమని చాలా మంది, వాళ్ళందరికీ కూడా మా రాము, లింగం, మా శ్రీనివాసరెడ్డి, మా డిప్యూటీ సర్పంచ్, ఇంకా చాలామంది ఉన్నారు. మన సాయి చరణ్, తిరుకొండ సర్పంచ్,
అందరి పేరు చెప్పడానికి ఇబ్బంది ఉంది కాబట్టి మా రాజేందర్ అదేవిధంగా వచ్చినటువంటి మెయిన్ నాయకులు గ్రామాలలో ఉన్న పార్టీ అధ్యక్షులు కానీ మెయిన్ నాయకులు ప్రతి ఒక్కరు బ్యూరో చీఫ్స్ అది ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం. నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరినీ జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. ఎవరు కూడా నన్ను అన్న గుర్తించలేడు అని అనుకోవద్దు. మీరందరూ కూడా నా హృదయంలో ఉన్నారు. అందరూ కూడా దయచేసి భావించద్దు. ఇకపోతే మరి ఇవాళ జరుగుతున్న మీటింగ్ ఇది రెండో మీటింగ్. మనకు ఫస్ట్ మీటింగ్ చేసింది ప్రశాంత్ రెడ్డి. ఫస్ట్ మీటింగ్ చేసింది కానీ నాకు తృప్తి అనిపించలేదు, మా విజయ కావడం నాకు తృప్తి అనిపించలేదు. ఇంతమంది కార్యకర్తలు రాలేదు పార్టీ అభివృద్ధి పెడితే. వాళ్ళ సంతోషం నాకు ఏంటంటే ఎవరైనా మనోళ్ళే కదా, అంత మనోళ్ళే కదా, ఎవరు వచ్చినా మనం పని చేస్తాం. మనం వాళ్ళని ఆదుకున్నాం, కష్టాలు ఆదుకున్నాం. మనం ఈవెన్ సర్పంచ్లు కొత్త గెలుస్తున్న వేరే పార్టీ వాళ్ళు వచ్చి పట్టుకొచ్చి మేము మాట్లాడారు. అన్న మన పార్టీలో వస్తాడన్నా. నేను ఒకటే అన్నా, నీకు ఇష్టం ఉంటే రాబిడ్డాలి, రాకదు పని మాత్రం నేను చేస్తా చెప్పి. వేరే పార్టీ వాడు వస్తే కూడా నీకు ఇష్టం ఉంటే రా పార్టీలకు, ఇప్పుడు రాకున్నా పర్లేదు నేను పని చేస్తాను చెప్పాను. అది ఇప్పుడే పరిస్థితి ఎవరు మనవాడు ఎవడు కాదు అని వర్గీకరణ చేసి డివైడ్ చేసి ప్రతి ఒక్కరిని వేటాడుతున్నారు. ప్రతి ఒక్కరిని కార్యకర్తలు వేటాడుతున్నారు. గ్రామాలలో కార్యకర్తలు ఇల్లుకు మొరంగా వాళ్ళని పోయినా కానీ ఆ ట్రాక్టర్ పట్టుకుంటున్నారు, ఓటు పంపిస్తున్నారు, మైన్స్కు రాస్తున్నారు, ఎంఆర్ఓకి పంపిస్తున్నారు, పోలీస్ స్టేషన్ హెరాస్మెంట్స్. ఎంత అన్యాయం అంటే నిన్న కమలాపూర్ నడపని అన్నాడు మనోడు, మన మాజీ సర్పంచ్. సాటర్డే నాడు పర్మిషన్ తీసుకున్నాను, వర్షం పడ్డది, నిన్న పోయాడు ట్రాక్టర్ పోయిన కానిస్టేబుల్ వచ్చేసాడు. తన పోలీస్ స్టేషన్ నాడు లేట్ అయింది, చూపించింది పోలీస్ స్టేషన్. దొంగతనం చేస్తున్నాడా, లంగతనం చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఇంటికి మొరం కొట్టుకుంటున్నాడు. ఈ విధంగా అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెళ్ళిననుకో వాడిని అడ్డుకొని ఆదున్నాడు. వాడి ట్రాక్టర్ దర్శగా పోతుంది, రాత్రి పగలు ప్రతి ఇంటికి కొడుతుంది, ప్రతి ఊళ్ళో కొడుతుంది. వాళ్ళు ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అదొక వంక. ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్తుంది కానీ ఇందిరమ్మ ఇల్లుకి ఇచ్చేది పైసలు 5 లక్షల పరిశ్రమలు, కానీ ఇచ్చేదంతా 4 లక్షలే. 1 లక్ష మిగుతుంది కొడుకు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? 12 లక్షలు, 11 లక్షలు. మీది ఎవరు చేయాలి? మీది అప్పులు చేయాలి, అప్పు తెచ్చి కట్టుకోవాలి. ఇల్లు అయిన సంతోషం 1 ఇయర్ ఉంటుంది, తర్వాత అప్పులు వస్తాడు, గొడగట్టలు వాళ్ళకు. రేవంత్ రెడ్డి కడతాడా? మనం ఏం చేసినప్పుడు మొత్తం మనమే కట్టిద్దామని చెప్పినాం. మనకు ఆశలు తక్కువ ఇస్తాం, మనం మొత్తం మనమే కట్టిద్దాం, ఇంట్లో పంపిద్దాం అనుకున్నాం. మనం చేస్తాం అట్లా. ప్రశాంత్ రెడ్డి చేసిండు, గణేష్ గుప్తా చేసిండు, హార్మోన్ ఎమ్మెల్యే చేసిండు. మన స్వయంగా ₹1 ధరకుండా ఆయన వరకు. ఇప్పుడు పరిస్థితి 20 ఇళ్ళు ఇస్తున్న గ్రామాలలో ఒకటి కంప్లీట్ అవుతుంది, దానికి ఒక పండుగ. దానిలో కుర్చీ మీద కూర్చుంటాడు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఓడిపోయినాడు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, గెలిచే సర్పంచ్ కూర్చోడు. ఈ విధంగా 1 కాదు 2 కాదు. హలో 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 వస్తుందా? చెప్తున్నా చూడండి. ఎవరినైతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు పడుతుందో వాళ్ళ పేరు రాసుకోండి. వాళ్ళ ద్వారా ఎంత నష్టం జరిగింది అది రాసుకోండి. వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎంత ఇబ్బందులు అంటే నేను నష్టపోవడానికి ఎస్ఐ చెప్పాలి, సార్ ఏం చేయాలి సార్, ఆ గ్రామంలో తమకు కంప్లైంట్ చేసుకుని ఏం చేయాలి సార్, ఎక్కడ పోతున్నాం, సిటీ వెళ్ళాలనుకుంటున్నాం, పిక్చర్ కోట్ల డాక్టర్ కోసం మన ప్రభుత్వంలో 100 ట్రక్కులు పీల్చారు. అవే ట్రక్కులు కొడుకుంటున్నారు, వచ్చే ట్రక్కులనే మనం కొడుతున్నారు, ఇష్టం కొడుతున్నారు. మనం ఆదుకోవడం ఎందుకు నష్టపోయినాం అది కారణం మన కాదు. అర్థమైన మాటలు చెప్పిన మాటలన్నీ గ్రామాలలో మనం మోసపోతే ఎంత నష్టం జరుగుతున్నాం. 2 సార్లు గెలుస్తాం, ఇంకేం మళ్ళీ గెలుస్తాం, ఎంత గెలుస్తాం మళ్ళా. అందరినీ కూడా అబద్ధాలు కూడా చూడటాన్ని చెప్పి మాట్లాడుకుని కేసీఆర్ 1 లక్షలు పనిస్తున్నా అలాగే ఇప్పుడు మాట్లాడిస్తారు.
చేయలేదా బరాబరిస్తున్నాం ఏమైనా పరిస్థితి రైతు బంధు రైతు బంధు 15,000 ఇస్తున్నాడు ఇచ్చిన 15,000 ఇచ్చిండా 15,000 ఇచ్చిండా అరే బ్యాటరీ ఇవ్వలేదు ఎంత ఇస్తున్నాడు 55,000 10,000 మొత్తం ఇస్తలేరు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మొత్తం 90% ఎగబెట్టినారు 90% ఎగబెట్టిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీళ్ళు చేస్తే ఎట్లా ఇంకా 2 నెలలు మనం భరించాలి ఎందుకు భరించాలి మనం ఏమైంది ఇలా 10 కిలోలు 12 కిలోలు రైతు ఇల్లు ముస్తారు కొడుకున్నారు ఇప్పుడు మాట్లాడి నాదులు లేడు కారణం ఏంటి దొంగలు పడైపోయిన వాళ్ళు పంచుకోతుంటారు కొంతమంది ఈ విధంగా ఒకటి కాదు అలా మనం చూస్తున్నాం ఎన్నిసార్లు పోయింది కరెంటు ఎన్నిసార్లు పోయింది మనకి 3-4 సార్లు పోయింది కరెంటు దానికి కారణం ఏంటి దానికి కారణం మనం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క గంట కాదు ఒక 10 నిమిషాలు పోతున్నారు కరెంటు కారణం ఏంటంటే మన నాయకుడు కరెంటు లేకపోతే ఛత్తీస్గఢ్లో కొన్నాడు ఆయన ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ద్వారా కరెంటు కొన్నాడు ఆయన పోయి మన సప్లై చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే కరెంటు కొన్నాం అనుకో రైతులు పంటలు బాగా పండిస్తారు పండించడానుకో నేను కొనాలి కొనలేదనుకో రోడ్ల మీదకి వస్తారు పంటలు వండద్దు నేను కొనద్దు ఇది ఆయన సూత్రం మనం గమనించాలి ఆ కొని మనకు అందిస్తే కేసీఆర్ గారు ఆ కొన్న దానిలోకి అవినీతి జరిగింది కమిషన్ వేసిందంటే ఎందుకు కొన్నావు నువ్వు రైతులు పంట పండించుకుంటావు నీ హయాంలో పండించుకోవద్దు కదా అన్నట్టు ఈ విధంగా కాదు కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లలు కూలిపోతే దాన్ని రిపేర్ చేయమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ చేయడం రిపేర్ చేసిండనుకో కొన్ని టన్నులు కొన్ని వేల టన్నుల ధాన్యం పడుతుంది మనకు ఉన్నదే కొంటలేడు దుర్మార్గుడు ఇంకెక్కువైతే కొంటడా అని అట్లే మనం పడుతున్నాడు ఇట్లా ఈ విధంగా ప్రతి విషయంలో డ్యామేజ్ చేస్తుంది నష్టపరుస్తుంది అతను ఏమంటాడు బీఆర్ఎస్ ఏం లేదట ఇంకా రాలే బీఆర్ఎస్ రానప్పుడు నీకెందుకు రాబాయి బీఆర్ఎస్ రాదప్పుడు నువ్వు మా జ్యువెలరీ చేస్తున్నావు బీఆర్ఎస్ లేదన్నప్పుడు నువ్వు జ్యువెలరీ చేద్దు మాది ఎందుకు చూస్తున్నావు జ్యువెలరీ మేము మనసులో తెలుసు వాళ్ళు బీజేపీలో కానీ కాంగ్రెస్ వాళ్ళు తెలుసు మళ్ళా కేసీఆర్ వచ్చిండు అనుకో మమ్మల్ని ఆడిస్తాడు ఆట ఆడిస్తాడు రావద్దనే ఉద్దేశంతోనే ఈ విధంగా మాట్లాడుతారు వాళ్ళు నేను అడుగుతున్నా వాళ్ళు ఏం సిద్ధాంతం వాళ్ళది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ సిద్ధాంతం ఏంది 2 నేషనల్ పార్టీలు 2 ఒకటి మతతత్వ పార్టీ ఇంకోటి సెక్యులర్ పార్టీ ఈ 2 కలిసి ఉంటాయి కానీ దురదృష్టం ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసి తిరుగుతున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి తిరుగుతున్నారు ఉదాహరణ మనం చూసింది మీరు బండి సంజయ్ కొడుకు అత్యాచారం చేస్తే వాడిని అరెస్ట్ చేసే నాదులు లేడు కారణం ఏంటంటే వాడు బడబాయి పార్టీ మనిషి చోటబాయి 8 రోజులు 9 రోజులకు వాడు సరెండర్ అయిందని చెప్తే వాడు సరెండర్ అయింది ఇప్పుడు లేదు తిట్టలేదు అదే గరీబ్ వాడు మన పిల్లడు అనుకో మన పిల్లాడు ఏం చేసినప్పుడు అత్యాచారం అని ఎన్కౌంటర్ చేస్తున్న పోటీలు ఎందుకు చేయాలి వాడు కారణం ఏంటంటే వాడు అరెస్ట్ చేసినా ఎన్కౌంటర్ చేసినా వీళ్ళు జైలు పెడతాడు మోడీ దేని కింద ఓటు కింద ఆ దొంగ భయంతో వాళ్ళని ఏమంటలేడు వాళ్ళిద్దరి భయం ఒకటే మళ్ళా కేసీఆర్ రావద్దని మనం దాన్ని చేతిలో తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని మనం పవర్లో తీసుకురావాలా అదొకటే మనకు ముఖ్యమైనది ఇంకోటి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఒకటి వాడయి నేను చెప్తున్నా మీకు బీజేపీలోకి ఏముందంటే కాంగ్రెస్కి అయితే మాకే వస్తుంది ఎందుకంటే అప్పుడు 3వ ర్యాంక్ వచ్చిందే వాళ్ళు పార్లమెంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకు కొన్ని ఆశలు లేయాలంట ఆ ఆశలతో వాళ్ళకి ఏముంది ఈ సమైక్య జిల్లాలో 3 ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు మళ్ళా మేము గెలుస్తామని ధైర్యం ఉన్నారు వాళ్ళకు ఒకవేళ వాళ్ళు గెలిచిందనుకో ఇవేముండ ఎంతకంటే దుర్మార్గులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కంటే డబల్ దుర్మార్గులు బీజేపీ వాళ్ళు మీకు తెలుసో లేదో పెన్షన్ దిక్కులు ఆ రాష్ట్రాలలో రైతు బంధు దిక్కు లేదు తాగడానికి నీళ్ళు లేవు మహారాష్ట్రలో వాళ్ళ పరిపాలించిన రాష్ట్రాలలో నేను చెప్తున్నా మీ అందరికి కూడా
మళ్ళా నిర్లక్ష్యం వహిస్తే మనం ఓడిపోతే మళ్ళీ ఇవే ఇబ్బంది మీకు అయితే మీకు ఒక్కసారి గట్టిగా ఆలోచించండి మీరు. వాడిని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు మెంబర్షిప్ చేయాలంటున్నాడు ఆయన. మనం మెంబర్షిప్ అయితే ఉందో మనం ఏదైతే ఎన్నుకున్నామో బూత్ కమిటీ మెంబర్లు, ఆ బూత్ కమిటీ మెంబర్లు గ్రామాన వాటి ఉంటే ఇంటికి తిరిగి కన్విన్స్ చేసి మళ్ళా కేసీఆర్ రాజ్యం రావాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అని మనం సంజాయించి మీరు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గత మన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళే దేవుని రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కులో, లేకపోతే రైతు బంధు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు, కరెంటు 24 hours అనుభవించిన వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ కేసీఆర్ రావాలని. ఇంకా 2.5 years కాలం మనకు 2.5 years ఏమంటాడు రేవంత్ రెడ్డి 2030 దాకా నేనే ఉంటా అంటున్నాడు. ఎందుకంటే ధైర్యం, ఆ ధైర్యం ఏంది అంటే లాస్ట్లో చివరిలో ఎలక్షన్ చివరిలో నేను 10,000 ఇస్తా, ఒక్కొక్కలకు 20,000 ఇస్తా, ఓట్లు నాకు ఇస్తారు కూడా ఆయన. మీరు గమనించాలి ఒకటే మాట, మనకు ఈ 2.5 సంవత్సరాల్లో ఆడవాళ్ళకి 2,000 ఇస్తలేడు, 4,000 పెన్షన్ ఇస్తలేడు, రైతు బంధు ఇస్తలేడు, బోనస్ ఇస్తలేడు, కులం బంగారం ఇస్తలేడు. ఇవన్నీ ఎగబెట్టి దానిలోకి వెళ్ళి 20% ఇస్తారు మనకు. ఆ 20% ఇస్తే మన వాళ్ళు ఆశపడి మళ్ళీ మోసపోయిందనుకో, మళ్ళీ వాడు గెలిస్తే మళ్ళీ 5 నరకమే మనకు. ఏమి ఇయ్యడు మళ్ళా, అది తప్ప మళ్ళీ ఏమి ఇయ్యడు. ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానపరచాలి మీరు. మళ్ళా గెలిస్తే ఏమి ఇవ్వడు, అవి తప్ప మళ్ళీ ఏమి ఇవ్వడు. ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో చేసిండ్రు, బీహార్లో చేసిండ్రు, మహారాష్ట్రలో చేసిండ్రు, మళ్ళీ ఏమి ఇస్తలేరు వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి గమనించాలి మీరందరూ కూడా. ఇవాళ మనకు ముఖ్యమైనది మెంబర్షిప్ డ్రైవ్. ఇక్కడ ఉన్నటువంటి డాష్ నాయకులు కూడా మేము తిరగాము, మా కింది వాళ్ళు తిరుగుతారంటే తిరగాలి. నీ తిరిగితే వాళ్ళు తిరుగుతారు, మేము తిరుగుతాం, మేము తిరగాలి. తిరిగి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మెంబర్షిప్ చేసుకోవాలి. మెంబర్షిప్ చేస్తేనే మన పార్టీ బలంగా ఉంటుంది. మెంబర్షిప్లే మనకు పునాది లాంటిది మన పార్టీకి. కాబట్టి మెంబర్షిప్ మాత్రం ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేయాలా. గతంలో 100 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 50 రూపాయలు చేస్తాం. నేను అప్పుడు బుక్కులు ఇస్తుండే, బుక్కులు ఇచ్చే అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్ ఫోన్ ద్వారా యాప్ ఇస్తే యాప్కు పేమెంట్ చేస్తే మనకు డైరెక్ట్గా మీకు మన కార్డు వస్తుంది మీకు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మెంబర్షిప్ చేయాలి. సార్ గురించి ఈ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకు వచ్చే జగనాన్ బిల్ ఏర్పాటు కూడా రావద్దని రాస్తున్నారు. నాకు అవసరం లేదని రాసిచ్చారు. జగనాన్ బిల్ నాకు అవసరం లేదని రాసిచ్చారు విమానాశ్రయం. రెండవది కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నేను చెప్పిన ప్రశాంత్ రెడ్డికి ఆర్డీ చెప్పినప్పుడు మనము రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అవుతుందో గవర్నమెంట్ ల్యాండ్, అది ఏ దగ్గర తీసుకుందో మనము ట్రైన్లో వచ్చే ప్రతి ప్రయాణికుడు గ్రామాలకు వెళ్ళాలంటే ట్రైన్ దిగి బస్సు ఎక్కాలి. ట్రైన్ దిగితే పక్కనే బస్ స్టాండ్ అంటే బాగుంటాయని ఆర్టీ చైర్మన్ ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు బోర్డు మీటింగ్లో. కానీ ముందు చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ హౌస్ ముందరున్నటువంటి మనం ఏదైతే ప్రపోజ్ చేసామో దాన్ని 1 ఎకర్ ల్యాండ్ వాళ్ళ పార్టీ కార్యాలయం కడతారు. దాని ఖరీదు ఎంతో తెలుసా మీకు? 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది ఖరీదు. నడి నిజామాబాద్లో దోపిడి దొంగలాగా భూదోపిడి చేసి వాళ్ళ పార్టీ కార్యాలయం కట్టాలనుకుంటున్నారు. ఎంత దౌర్జన్యం అంటే చెప్పరాకుండా మనం కట్టుకున్నాం కదా. మనం మూల కట్టుకున్నాం మన బీఆర్ఎస్ పార్టీ ఇలా మధ్యలో కడితే ఎంత అన్యాయం ఉంటుంది. బస్ స్టాండ్ లేకపోతే ఇట్లా మనకి ఏం అవసరం లేదు. వాళ్ళకి బస్ స్టాండ్ వద్దు, పిల్లలకి ఏం చేయొద్దు, దొంగడు దొంగలకు చూసుకొని తినాలి కార్యకర్తలు నాయకులు. ఇది జరుగుతుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా. మీకు దయచేసి మరోసారి పని చేస్తున్నాం. ఇక్కడ మనం ఇచ్చే 2 ప్రోగ్రాం అవుతున్నాం. తప్పకుండా అన్ని కాన్స్టెంట్ కాదు, ఎందుకంటే విషయాలు లేవు. మీరంతా బాగా ఫాస్ట్ ఉంటారు మా వాళ్ళు, ఫాస్ట్ ఉంటారు. ఈ ఫాస్ట్నెస్ ఏతుందో మెంబర్షిప్లో తర్వాత సాగిని చూపించాలి. అయితేనే బాగుంటుంది. మనం ఏమైనా మనం నష్టపోతాం కాబట్టి
మీరందరూ ఇవన్నీ ఏది పెద్దలు చెప్పారో విషయాలు చెప్పారు, ఆ విషయాలు తెలిసి తప్పకుండా అమలు చేసి మరి ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటా చాలా ఓపికగా ఉన్నారు. మరి మన ముఖ్య అతిథి ఎవరైతున్నారో ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు, మన జిల్లా ఏదైతే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చారు మన సోదరుడు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా అన్ని విషయాలు ఇంకా ఎక్కువ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మాట్లాడతారు కాబట్టి వారు తమ ఉపన్యాసం ఇవ్వాలంటే ముందు సెలవుకుంటున్నారు. జై తెలంగాణ. రూరల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు, జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తి, 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడి మన్నలు పొందినటువంటి వ్యక్తి, మాజీ ఆర్టీసీ చైర్మన్, రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నాకు పెద్దన్న లాంటి వారు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఉమ్మడి జిల్లాల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నియమించినటువంటి ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, గౌరవనీయులు పెద్దలు వీసీ గౌడ్ గారికి, రూరల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు, జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తి, 4 సార్లు శాసనసభ్యుడిగా ప్రజలతో ఎన్నుకోబడి మన్నలు పొందినటువంటి వ్యక్తి, మాజీ ఆర్టీసీ చైర్మన్, రూరల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నాకు పెద్దన్న లాంటి వారు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఉమ్మడి జిల్లాల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నియమించినటువంటి ఇన్ఛార్జ్ మాజీ శాసన మండలి సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, గౌరవనీయులు పెద్దలు వీసీ గౌడ్ గారికి, మరి నాయకులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, నా సోదర సమానులు గౌరవనీయులు సురేందర్ గారికి, అట్లాగే డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాంబార్ మోహన్ గారికి, ఉద్యమ వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, కేసీఆర్ సైనికులకు, బాజన్న సైనికులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నిజంగా నేను కూడా అనుకోలే, చాలా గొప్పగా ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నుండి నిజమైన కార్యకర్తలు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినారు. అసలు సిసలైన కార్యకర్తలు, కేసీఆర్ సైనికులు, బాజిరెడ్డి అన్న సైనికులు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినారు. రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది. ఈ నియోజకవర్గం నుండి ఎందరో మంది ఉద్యమకారులు ఉన్నారు. 2001వ సంవత్సరం నుండి కూడా ఈ పార్టీకి పట్టుకొమ్మగా నిలిచినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ నియోజకవర్గం నుండి చాలా మంది ఉన్న సంగతి నాకు తెలుసు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. సరే, పోయిన వాళ్ళు పోయినరు, కానీ ఇంతమంది ఉన్నారని చెప్పి నియోజకవర్గంలో ఇంతమంది నిజమైన కార్యకర్తలు ఇవాళ కష్టకాలంలో
మీరు పార్టీని అంటిపెట్టుకుని ఉండడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. నిన్ననే హరీష్ రావు గారు అన్నారు, కష్టకాలంలో మీలాంటి కార్యకర్తలు ఎవరైతే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారో వాళ్ళే పార్టీకి దేవుళ్ళు, వాళ్ళే మా దేవుళ్ళు, వాళ్ళే హైకమాండ్కి ప్రీతి పాత్రులు అని చెప్పి నిన్న హరీష్ రావు గారు అన్నారు. నేను కూడా 100కు 100% దాంతో ఏకీభవిస్తా ఉన్నా. నిజంగా కూడా మీరున్నబట్టే ఇవాళ కష్టకాలంలో పార్టీ ఇంకా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నది. ఈ అవినీతి కాంగ్రెస్ మీద, ఈ రేవంత్ రెడ్డి మీద మీరు లేకపోతే ఈ పోరాటాలు ఉండవు. కాబట్టి నిజంగా కూడా మీ స్ఫూర్తి చాలా గొప్పగా ఉన్నదని చెప్పి మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నా. అట్లాగే మనందరికి తెలుసు, ఇప్పటికే 3:10 అయింది. నాకు 3-5 నిమిషాలకు ఇచ్చారు మైక్, తొందరలోనే ముగిస్తా. మనందరికి తెలుసు, 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు అలుపెరగని పోరాటం చేసి చివరికి చావు నోట్లో తలుపెట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణని ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాడు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. రైతుల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, అన్ని కుల వృత్తుల వారిని కావచ్చు, ఇట్లా అందరిని కూడా కడుపులో పెట్టుకుని కన్నతనిలా కాపాడుకొని తెలంగాణని బంగారు తెలంగాణగా తయారు చేసినాడు, పచ్చబడ్డ తెలంగాణగా తయారు చేసినాడు. మంచి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాదిరిగా తెలంగాణని ఏర్పాటు చేసినాడు. ఇవాళ ఆ తెలంగాణని ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ధ్వంసం చేస్తున్నాడో మనందరికి కూడా అర్థమవుతా ఉన్నది. అన్ని ఉన్న సిస్టంలే, కేసీఆర్ కట్టిన ఇల్లు పుట్టిన పేరు చేసినాయే. అప్పుడు బ్రహ్మాండంగా వడ్ల కొనుగోలు ఎట్లా జరుగుతుండే, వడ్ల సేకరణ ఎట్లా జరుగుతుండే, ఎవరికేం ఇబ్బంది లేకుండా జరుగుతుండే. మరి వాళ్ళు ఎందుకు ఆ వ్యవస్థ ఖరాబ్ అయిపోయింది? ఇవాళ ఏం జరుగుతుంది? ఎంతమంది బాధ్యతని చెప్పి 2 నెలల నుంచి కుప్పలు అట్లనే ఉన్నాయి. పోవాలంటే లారీలు రైస్ మిల్లర్ దగ్గర వారం రోజులు అన్లోడ్ కావు. అన్లోడ్ చేయాలంటే 10-12 కిలోల తరుగు తీస్తామని అంటున్నారు. నష్టంకి ఇచ్చుకోవాలి రైతు. ఒకవేళ ఇచ్చుకోకపోతే కుప్పలు అట్లనే ఉంటున్నాయి. వాహనాలు పడుతున్నాయి, తడిసిపోతున్నాయి, లాకలు వస్తున్నాయి, వడ్లు జారిపోతున్నాయి. అయినా పట్టించుకుంటాం లేడు. ఎందుకు ఇట్లా జరుగుతారు? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిల్లర్లతోటి మిలాఖతైపోయి తాలు పేరు మీద, తరుగు పేరు మీద రైతుల గొంతు ఎందుకు నొక్కేస్తున్నారు? ఎందుకు మోసం చేస్తా ఉన్నారు? ఎందుకు కేసీఆర్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి మాదిరిగా తయారు చేసి పెడితే ఎందుకు ధ్వంసం జరుగుతూ ఉన్నారు? ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు బాధవుతా ఉన్నారు? చివరికి తుట్టికో వీడు కొనడం అని ప్రైవేట్ వ్యాపారులకు 1750 రూపాయలకు అమ్ముకునే దుస్థితి ఇవాళ రైతులకు వస్తూ ఉన్నది. అట్లనే సోదరులారా, యూరియా సంగతి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఆటోకి ఫోన్ చేసి చాపాయన చెప్తే ఆటోలో సంచులు వేసుకొని మన బాయికాడికి, మన బోర్కాడికి పడేసిపోతుంది. అవునా కాదా? ఇవాళ యాప్ అట యాప్. ఆ యాప్ ఎవరికి చేస్తుంది? అది 4 సంచుల కంటే ఎక్కి. అది ఆ 4 సంచులు ఎవరి ముక్కులో పెట్టుకోవాలి? 5 ఎకరాల రైతుకు 20 సంచుల యూరియా కావాలంటే 4 సార్లు 4 దగ్గరికి వెళ్ళి పోయి తెచ్చుకోవాలి. దరిపల్లి ఉన్నోడు గిందెవాయలకి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇందరవాయలు ఉన్నోడు దరిపల్లికి పోయి తెచ్చుకోవాలి. ఈ యాప్ సిస్టమ్ అంటే తుమ్మల నాగేశ్వరం అంటున్నాడు. నిన్న ఇవాళ పేపర్లు వచ్చింది. దేశంలోనే ద బెస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు యాప్ సిస్టమ్ తెలంగాణలో ఉన్నది. మంచిగా ఉన్నది అట్నా? ఇది నంబర్ 1 అట్నా దేశంలో. తుమ్మల గారు ఒకసారి రైతుల దగ్గరికి, ఇక మా రూరల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వచ్చి అడుగు, నీ యాప్ సిస్టమ్ బెస్టా వేస్టా అన్న సంగతి
మా రైతులు చెప్తారు. అంతే కదా. ఇగో మా మీడియా మిత్రులు దయచేసి అలా బాగా చూడరు. యూరియా ఆనందం ఎట్లా కడుపు మంట ఇస్తుందో చూడండి. ఇంకా దీనికట దేశంలోనే నంబర్ 1 అట. దేశమంతా ప్రశంసిస్తున్న యాప్ సిస్టమ్ తుమ్మని అంటాడు. ఆ యాప్ పోవాలే బాపు రావాలా, యాప్ పోవాలే బాపు రావాలి. దీని ఎంత ఖర్చునా చెప్తా. ఈ కరెంట్ సంగతి ఏంది? కేసీఆర్ ఉన్నప్పుడు కన్ను మలపకుండా కరెంట్ వచ్చింది. రైతులకు తెలంగాణ కూడా కరెంట్ వచ్చింది. 24 గంటల కరెంటు. అది నాణ్యమైన కరెంటు. కట్టు కాకపోతుండే, మోటార్లు కాకపోతుండే. అది కూడా మొత్తమైన సిస్టమ్ చేసి పెట్టిండు. అయినా సరే వీళ్ళకు దాన్ని చూసి ఓపిక లేదు, తెలియలేదు. ఇవాళ ఏమవుతున్నది కరెంటు? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు, మరీ అవసరం లేనప్పుడు 18 గంటలు ఇచ్చింది. ఇవాళ వీడు మొత్తం 11 గంటలు తీసుకొచ్చిండు కరెంట్. పొద్దున 6 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు వస్తే పొద్దున 5 గంటలకు పోతుంది, సాయంత్రం 5 గంటలకు పోతా ఉంది. అవునా? 11 గంటలు, 6 గంటలు. ఇంకా కోదండ రెడ్డి అంటాడు 3 గంటలు కరెంటు చాలు అంటాడు. 3 గంటల కరెంటు తోటి చివరి మణి కూడా వాడుతుందట. ఇప్పుడు దాకా వ్యవసాయం అట్లనే నడిచిందట, ఇప్పుడు కూడా అట్లనే అవుతుందట. పారిస్తలా రేవంత్ రెడ్డి ఆయన పొలాన్ని 3 గంటలతోటి, పారిస్తలా కోదండ రెడ్డి 3 గంటలతోటి. ఇవాళ నేను పొద్దున వస్తుంటే ఒక రైతు నాకు మెసేజ్ పెట్టిండు. ఈ సిరికొండ మండలం కొండూరు గ్రామం సురేందర్ రెడ్డి అనే రైతు పెట్టిండు. ఆ కొండూరు గ్రామంలోనట ఉన్నాడా సురేందర్ రెడ్డి? ఆ కొండూరు గ్రామంలోనట అది ఎవరో మన కార్యకర్త కాదు, రైతు సుమన్ అనే ఒక రైతు ట్యాంకర్లు పెట్టి నారు కోసం 4 ట్యాంకర్లు పెట్టి పారిస్తా ఉన్నాడు. నీళ్లు పోసుకుంటున్నాడు ట్యాంకర్లు పెట్టి. ఏంటి అంటే కరెంటు సరిపోతలేదు. 3 గంటల కరెంట్ పారుతుందట రేవంత్ రెడ్డిది. రమ్మన్న రామన్న వీడికే, రమ్మన్న రేవంత్ రెడ్డి ఇక్కడికే. మూడు గంటలైతే దుఃఖం కూడా వారది. రేవంత్ రెడ్డి రాను వారికి చూపి అని అంటున్నాడు. నీ పేరేందే? సాయన్న ఏ ఊరు? కొడతా అన్నాడు. నేను మాట్లాడి చూపిస్తాను. ఇచ్చే కరెంటు మళ్ళా 2-3 సార్లు కట్టవుడు, 2-3 సార్లు పోవు. ఇక ఈడనే మనం ఈడ కూర్చున్నంత 3 సార్లు పోయింది ఫంక్షన్ హాల్లో. నిన్న బట్టి విక్రమార్క అంటాడు కరెంటు మంత్రి రెప్పపాటు పోకుండా కరెంట్ ఇస్తున్నాడట. బట్టి విక్రమార్క అంటాడు నిజమా ఇది? అబద్ధం అన్నోళ్ళు చేయలేరు. ఇగో బట్టి విక్రమార్క చూపి మా వాళ్ళు అబద్ధం అని చెప్పి చూపిస్తూ మోసం చేస్తారు. బట్టి విక్రమార్క ఇట్లా ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఎలక్షన్లప్పుడు చెప్తారు ఇదే బట్టి విక్రమార్క. ఇగో ఇది 6 గ్యారెంటీల కాడు, దీన్ని బీర్వాల దాచిపెట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీ రాగానే బీర్వాలకి వెళ్ళి తీసుకొచ్చి మాకు చూపెట్టుర్రి, మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పింది ఇదే బట్టి విక్రమార్క. పాపం ఇట్లనే మీడియా వాళ్ళు అడిగారు ఎట్లా చేస్తారు మీరు? మరి కేసీఆర్ అప్పులు చేసినట్టు కదా, మీరు ఇవన్నీ ఎట్లా చేస్తారు అని అన్నాడు. మాకు చాలా అనుభవం ఉన్నది, మాకు ఆదాయం ఎట్లా పెంచాలో తెలుసు, మేము అన్నీ చేసి చూపెడతాము అని అన్నాడు. 100 రోజుల్లో చేసి చూపెడతామన్నాడు. 900 రోజులైంది, ఇప్పటికీ ఒక్కటి కూడా దిక్కులేదు. ఉన్నాయి మొత్తం ధ్వంసం చేసుడే. ఈ కరెంటు ఏంది రైతుకి ఇష్టమని చెప్పి కొత్తది పెడతారు.
ఈ లాభాలు వచ్చేటి ఇండస్ట్రీ కనెక్షన్లు, గమ్మత్తున్నది ఇట్లా ఇండస్ట్రీ కనెక్షన్లు, మన కమర్షియల్ కనెక్షన్లు, ఇండ్ల కనెక్షన్లు, దేని మీద బిల్ల పైసలు వస్తాయో అవిటిని సపరేట్ చేసి ఈ రైతులకు ఇచ్చే కనెక్షన్లు, మిషన్ భగీరథ మంచినీళ్ళకి ఇచ్చే కనెక్షన్లని, లిఫ్టుల కనెక్షన్లని ఒకటి చేసి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి ఉచితంగా ఇచ్చే వీటిని అప్పులు పెట్టిన 35,000 కోట్లు. ఇంతకుముందు ఏమైతుండే, ఇండస్ట్రీ మీద వచ్చే పైసలు, కమర్షియల్ మీద వచ్చే పైసలు, దాని లాభాలు వస్తుండే. ఆ లాభాల పైసలు తీసుకొచ్చి రైతులకు ఇచ్చే కరెంట్ మీద పెడుతున్నారు ఒక 10,000 కోట్లు కరెంట్ వస్తుండే. ఇప్పుడు అవేమో తీసేసి పక్కకు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటే 1,000 కోట్లు మాట్లాడుకున్నారు. వారు ఎందుకు ఇస్తాడు ఇప్పుడు మళ్ళీ దీనికి? ఈ డిస్కీమ్, మూడో డిస్కీమ్, రైతు డిస్కీమ్ అని సపరేట్ పెట్టి దీనికి 1 పైసా రాదు. అప్పుడు కరెంట్ సంగతి ఏంటి? అందుకోసమే మనం ప్రిపేర్ చేస్తారు. అందుకోసమే కోదండరెడ్డి అన్నాడు 3 గంటలు చాలు కరెంట్ అనుడు. అదే కారణం. మెల్లమెల్లగా మనకు చెప్తున్నారు అన్నట్టు, మెల్లమెల్లగా మనకు చెప్తున్నారు అన్నట్టు. ఇట్లా కేసీఆర్ చేసింది ఏది కూడా సిస్టమ్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసుకుంటా పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను 3 చిన్న ఉదాహరణలు చెప్పిన మీకు. ఇక దీంట్లో బీజేపీ పాత్ర. బీజేపీ ఏంది? అసలు ఇది యాప్ అన్నాం కదా, ఈ యాప్ పెట్టుమన్నదే వాడు, యూరియా ఇచ్చేది వాడు. ఇప్పుడు వాడు ఇచ్చులేదు, వీడు తెచ్చుకుని లేదు. వీడికి శాతనైతే లేదు తెచ్చుకుందండి, వాడు ఇచ్చులేదు. యూరియా ఇక్కలేరు కాబట్టి, యూరియా లేకపోతే సొసైటీలలో మొత్తం మనం మందిని జమ అవుతాం, అందరికి తెలుస్తుంది. జమ కావద్దంటే ఏం చేయాలి? ఈ యాప్ సిస్టమ్ ఒకటి పెట్టి రైతుల్ని తిప్పాలి. ఈ ఊరు నా ఊరికి, ఆ ఊరు నీ ఊరికి. అది దాంట్లో ఉన్న మతలబ్. దీంట్లో బీజేపీ పాత్రనే ఎక్కువ ఉన్నది. ఈ బీజేపీ చెప్పింది కాంగ్రెస్ వాడు ఇట్టా ఉన్నారు. అట్లనే నీకు ధాన్యం సేకరణ కూడా ఇప్పుడు ఈ యూరియాది ఇదే కేంద్రం కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే కదా, మరి అప్పుడు ఎందుకు మంచిగా వచ్చిన యూరియా? కేసీఆర్ తెలివిగా తెచ్చుకున్నాడు. అన్ సీజన్లోనే యూరియా తెచ్చుకొని మన దగ్గర స్టాక్ పెట్టుకొని రైతులకు అవసరం ఉన్నప్పుడు ఏంటంటే తెచ్చిండు. ఆ తెలివి వీనికి లేదు. వాడు ఇయ్యకపోగా యాప్ మీద ఇప్పుడు మనం సతాయించడు. యాప్ పేరు ఇద్దరు ఒకటే, బీజేపీ కాంగ్రెస్. అట్లనే ధాన్యం కొనుగోలు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కేంద్రం. ఇవాళ కిషన్ రెడ్డి చూసి పేపర్లు ఏమన్నాడు? దొడ్డు బియ్యం తింటలేరు, మేము ఎవరికి పెట్టాలి అన్న మాట మాట్లాడుతున్నాడు. తీసుకోరట. అప్పుడు కూడా ఇట్లే అన్నారు మనకు తీసుకోమని. అంటే కేసీఆర్ ఏం చేసి, నువ్వు తీసుకుంటావా తీసుకోవా తర్వాత సంగతి, మొదలు మామూలు అయితే నేను కొని పెడతా అని చెప్పి మొత్తం కొన్నాడు. దొడ్డు బియ్యం కూడా కొన్నాక కొట్లాడినాం కేంద్రంతో తీసుకోవాలని చెప్పి. కేంద్రం ఏం చేయొచ్చు? దొడ్డు బియ్యం తినే రాష్ట్రాలు ఉంటాయి, దేశాలు ఉంటాయి, తీసుకొని కేంద్రం ఎక్స్పోర్ట్ చేయాలి. పట్టణక వాళ్ళు తీసుకోమంటున్నారు. వీడు మొత్తంగా చేతులు ఎత్తేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇద్దరు కలిపి ఒకటే ఇప్పుడు రైతులను కోసం పెడతాను. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగింది ఎట్లా, ఇప్పుడు జరగదు ఎట్లా? దీంట్లో కూడా ఇద్దరు ఒకటైపోయింది. కరెంటు విషయంలో కూడా నేను ఇంతకుముందు చెప్పిన రైతు డిస్కీమ్ అని ఉచిత కరెంట్ ఇచ్చుడు మన నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. ఇయ్యకుండా ఒక పాలసీ పెట్టిండు, ఒక పాలసీ. ఆ పాలసీ నేను చేయమన్నాడు రేవంత్ రెడ్డి. అప్పుడు మన కేసీఆర్ కూడా చేయమన్నాడు. చేరమంటే చేరా అన్నాడు కేసీఆర్. కరెంట్ మోటార్ మీటర్లు పెట్టాలన్నట్టు, ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టి మా పాలసీలో చేరు, నీకు సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా అన్నాడు ప్రభుత్వానికి, రాష్ట్రానికి. కేసీఆర్ ఒప్పుకోలేదు. 25,000 కోట్లు పోతే పోని, కానీ నేను మాత్రం మీటర్లు పెట్టా, నీ పాలసీలో చేరా అన్నాడు. కానీ ఇప్పుడు ఈ పాలసీలో చేరిండు, నరేంద్ర మోడీ పెట్టిన పాలసీలో రేవంత్ రెడ్డి చేరిండు. కాబట్టి కొత్తగా రైతు డిస్కీమ్ వచ్చింది. ఈ రైతు డిస్కీమ్లో ఉచితంగా ఇచ్చే కనెక్షన్లు దీంట్లో పెట్టి, ఇక ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నప్పుడు ఇస్తారు డిస్కీమ్కు, లేకపోతే లేదు. అంటే పైసలు ఇచ్చినప్పుడు కరెంట్ అన్నది, పైసలు లేనప్పుడు కరెంట్ రాదు. ఎక్కడైతే రైతు బంధు చేస్తున్నాడు, రైతు బంధు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నాడు, ఇష్టం వచ్చినప్పుడు ఎక్కువ కొడుతున్నాడు, లేదు నెలకోసారి ఇస్తున్నాడు, ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నాడు. ఆయన ఇష్టం. ఇక రేపు రాబోయే రోజుల్లో కరెంటు కూడా అదే. దీని వెనకాల కూడా నరేంద్ర మోడీ. ఏమర్థమవుతున్నది మనకు?
ఇవాళ రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి యూరియా యాప్ విషయంలో కావచ్చు, ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలే. ఇద్దరు కలిపి రైతుని నట్టి నిలుస్తా ఉన్నారు. వాళ్ళకి రైతు పట్టింపు లేదు. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని నేను కోరుతా ఉన్నా. ఒకటే కాదంగా బీజేపీ బీస్ ఎంతుండనే 1200 రూపాయలు ఉండే బీస్ ఇప్పుడు ఎంత అయింది? 2150 రూపాయలు. 1200 నుంచి 2100 పెంచాడు నరేంద్ర మోడీ బీస్. ఇదే బీజేపీ వాళ్ళు పెంచారు. అట్లనే జీవితం ఎంతుండే 1400 ఉండే 2400 అయింది. అది అవునా? జైలుకి ఎంతుండే 1400 2400 అయింది. పెట్రోల్ డీజిల్ పెంచుతాడు. మా ఇంట్లో నిన్న నా భార్య చెప్పింది, మంచి నూనె మన మంచి నూనె అట క్యాన్కు 1000 రూపాయలు పెరిగిందట. ఆమె నేను చెప్తాను, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతాడు. దాంతో ఉప్పు, పప్పు, సబ్బు అన్ని ధరలు పెరుగుతాయి. ఏం చేసినట్టు బీజేపీ ఆయన? ఇటు రైతుల కుప్పం చూస్తున్నాం. యూరియా అయ్యాక, వడ్లు కొనుగోలు చక్కగా చేయక, కరెంటు డిస్కీములు పెట్టి, అట్లనే ఎరువుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, అన్ని ధరలు పెంచి బీజేపీ సామాన్యులకు ఏం చేస్తున్నది, రైతులకు ఏం చేస్తున్నది, ఇది ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరూ మన ప్రజలకు కూడా విడమని చెప్పాలని చెప్పి మీ అందరూ నేను కోరుతా ఉన్నా. అల్టిమేట్గా ఇవాళ రాష్ట్ర ప్రజలకు మోసం చేసే విధంగా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడుతుందనే విషయం ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లనే ఏది చాలా మంది చెప్పారు, ఈ ముఖ్యమంత్రి 100 రోజుల్లో చేస్తాను, ఏది కూడా చేయలేదు. ఇవాళ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్యూర్ సీఎం అయ్యాడు. ఇవాళ ఎవరు చూసినా ముఖ్యమంత్రిని తిడతా ఉన్నారు. తిట్టుకుంటే మామూలు తిట్టు కాదు. ఈ ప్రపంచంలో ఏ నాయకుడు అన్ని తిట్టు తినలేదచ్చు, ఏ ముఖ్యమంత్రి నన్ను తిట్టు తినలేదచ్చు. ఫెయిల్ అయిపోయింది. అది కాకుండా ఉల్టా కుంభకోణాలు, అవినీతి, ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళ కుటుంబాలు ఎవరు ఎక్కడ ఏది కనిపిస్తే అది దోసుకునుడే. హైదరాబాద్ లో ఏ భూమి కనిపించినా కబ్జా, ఏది ప్రతి దానికి రేటు. ఒక్క స్కామ్ కాదు, ఎక్సైజ్ స్కాము, సివిల్ సప్లై స్కాము, సింగరేణి బొగ్గు స్కాము, విద్యుత్ స్కాము, ఇట్లా ఒక్క అవినీతి కాదు. చివరికి హ్యామ్ మాటలను కూడా తెస్తున్నారు. రోడ్లు వేసేదంట 10,000 కోట్ల స్కామ్ చేస్తా ఉన్నారు. ప్రజలంతా అడుగుతున్నారు, మేము అడిగిన అసెంబ్లీలో ఏం రాబోయే గుంతలు కూడా గుర్స్తలేవు, ఎక్కడికి పోతున్నారా పోయి పైసలు? కేసీఆర్ 10 ఏళ్ళలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేస్తుంది. ఎటు పోతున్నాయి పైసలు? గుంతలు కూడా గుర్స్తలేవు. ఏంటి పోయి మేము అసెంబ్లీలో అడిగితే ఇప్పుడు ఒక సిస్టమ్ కూడా కొత్తది పెట్టింది. హ్యాండ్ మోడల్ అని చెప్పి, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పి దాని మీద ఇప్పుడు రోడ్లు వేస్తారట. ఏంది తెలిసిన? ఇప్పుడు మనం రోడ్లు వేస్తున్నారు కదా, ఒక సింగిల్ లేన్ రోడ్ని డబుల్ లేన్ రోడ్గా మార్చడానికి, డబుల్ రోడ్ వేయడానికి మనం ఉన్నప్పుడు 1,30,00,000 రూపాయలు ఒక కిలోమీటర్కి అవుతుండే. ఇప్పుడు రేట్లు పెరిగినాక 1,70,00,000 రూపాయలు అవుతున్నారు. కానీ వీళ్ళు ఎంత చేసేది తెలిసిన? 1,70,00,000 ఇప్పుడు వేరే R&B పంచాయతీ డిపార్ట్మెంట్లో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతున్నాయి. 1,70,00,000 రూపాయలు ఒక కిలోమీటర్కి అవుతుంది డబుల్ రోడ్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా హ్యామ్ మోడల్ అని తెచ్చి 3,30,00,000 రూపాయలు వేసేది. ఒక్క కిలోమీటర్కి డబుల్ 3,30,00,000 రూపాయలు. మొబైలేషన్ అడ్వాన్స్ ఇస్తారట కాంట్రాక్టర్లకు, మొదలే 10%. పనులు చేసిన వాళ్ళు మనలో పాపం 5 లక్షలు 10 లక్షలు కమ్యూనిటీ వాళ్ళు సీసీ రోడ్లు చేసిన రూపాయి దిక్కులేదు. కానీ కొత్తగానే అట ఇప్పుడు రోడ్లు వేస్తానికట డబుల్ 3,30,00,000 రూపాయలు మొబైలైజ్ అడ్వాన్స్ ఇచ్చి పైసలు దోసుకునే కార్యక్రమం. డీటీ రిన్యువల్ చేస్తాం కదా, 30 లక్షలు 25 నుంచి 30
లక్షల కిలోమీటర్కి అవుతుంది రెన్యువల్. అది కూడా ఒక లేయర్ తీసేస్తే మంచిగా వట్టిగా మీద వట్టి కోటేస్తే 12 లక్షలే ఒక కిలోమీటర్కి. 20 నుంచి 30 లక్షలు అయ్యేది ఇప్పుడు వీళ్ళు 86 లక్షల రూపాయలకు కిలోమీటర్ చేసిరు. అంటే ఇట్లా రేట్లు పెంచి మొత్తం 20,000 కోట్లు రోడ్లు పిలుస్తారట, దాంట్లో 10,000 కోట్లు మొత్తం రేట్లు పెంచి దొబ్బేద్దామనే ప్లాన్ మొదలు తీసుకుంటున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి అందరిగా ఆర్ఎండ్బి మినిస్టర్, పంచాయతీ మినిస్టర్ అందరు కలిపి ఇగో ఇట్లా ఈ అవినీతి చాలా ఘోరం. ఎన్నిసార్లు నేను అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం, ఆపుండి ఆయన ఆపుతలేదు. ఉల్టా ఎక్సైజ్ చేయిస్తున్నారు మళ్ళా. ఇట్లా ప్రతి ఒక్కటి ప్రతి దాంట్లో కుంభకోణం. అడిగితే ప్రశ్నిస్తే అడిగిన వాళ్ళ మీద కేసులు. కేటీఆర్ గట్టిగా అడిగితే కేటీఆర్ మీద కేసులు, హరీష్ రావు గట్టిగా అడిగితే హరీష్ రావు మీద కేసులు. మేము ఎవరమడిగినా జీవన్ రెడ్డి కేసులు మా వెంట్రులో కూడా మిగలేవు. రేవంత్ రెడ్డి నీ కుంభకోణాలను, నీ అవినీతిని బరాబర్ బయట పెడతాం, ప్రజా కోర్టులో నిలదీస్తాం, నిన్ను విడిచిపెట్టేది లేదు అని అంటున్నాం మేము. నువ్వు హామీలు ఇచ్చినాయి అమలు చేయడానికి గట్టిగా అడిగితే కేసు, ఉల్టా దబాయింపు. అయినా భయపడతామా? కేసీఆర్ సైనికులం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళం. నీ బిడ్డ బెదిరింపులకు, నీ కేసులకు భయపడే వాళ్ళు లేరు ఇక్కడ. తప్పకుండా నిలదీస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి అడుగుతాను. అట్లనే నిన్న మాట్లాడతాడు, హిట్లర్ని స్ఫూర్తిగా తీసుకున్నాడట రేవంత్ రెడ్డి. ఎవరి హిట్లర్ తెలుసునా మీకు? జర్మనీ అనే దేశానికి నియంత. 2వ ప్రపంచ యుద్ధం ఆనుకూలంగానే అయింది. ఆ యుద్ధం జరుగుడే కాక ఆయన సొంత ప్రజల్ని లక్షల మందిని నరికేపించాడు. ఆయన సొంత ప్రజల్ని లక్షల మందిని నరికేపించాడు హిట్లర్ అనేటోడు. ఇప్పుడు ఆయన స్ఫూర్తట రేవంత్ రెడ్డికి. అందుకే ఇవాళ మనం నరికేస్తున్నాడు, రైతుల్ని నరికేస్తున్నాడు, పేదోళ్ళ ఇల్లు కూల కొడుతున్నాడు. పాపం మీరు టీవీలలో చూసి చిన్న పిల్లలు అలా పుస్తకాలు తీసుకోవడానికి కూడా టైం లేదు, అలా ఆడుకునే వస్తువులు తీసుకోవడానికి కూడా టైం లేదు. పేదోళ్ళ ఇల్లు కూల కొట్టేసింది. అదే దుర్గం చెరువులో కట్టినటువంటి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ముట్టుకోరు. అదే హిమాయత్ సాగర్ లో కట్టినటువంటి బొగ్గులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ముట్టుకోరు. గడ్డం వివేక్ మంత్రి గారి ఇల్లు ముట్టుకోరు. కానీ పాపం పేదల ఇల్లు మాత్రం కూల్చేస్తాడు. అది హైడ్రా అని పెట్టట హిట్లర్ స్ఫూర్తి తీసుకొని కూల్చేసిండట. ఇరాక్ వారిలో ఎట్లా జరుగుతున్నదో అట్లా చేసిండట. కానీ చెప్పుకుంటా ఉన్నాడు. సిగ్గుమానం ఉండాలి. పేద ప్రజల ఇల్లు కూడా చేసినోడివి, రైతులను ఘోరంగా మోసం చేస్తున్నోడివి, రైతుల ఇల్లు ఉంచుకుంటోడివి. నీకు కూడా హిట్లర్కు పట్టిన గతే పడుతుంది రేవంత్. నిన్ను చరిత్ర క్షమించదు అని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. అట్లనే సోదరులారా, 1-2 విషయాలు ముగిస్తా. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు అన్నారు, గణేష్ గారు అన్నారు, 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఆంధ్రోడు కూడా తెలంగాణ వైపు చూడలే, ఒక్క ఆంధ్రోడు కూడా హైదరాబాద్ వైపు చూడలే. ఇవాళ కేసీఆర్ జరిగిండు పక్కకి, మళ్ళా ఆంధ్ర గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, హైదరాబాద్ మీద. ఎక్కడ ఏం దొరుకుతాయని కాచుకొని కూర్చున్నాయి. గద్దల్లాగా తండుకుపోవాలని చూస్తా ఉన్నారు హైదరాబాద్. మీరు గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది. వారం 10 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పక్క నరసింహ ఏం మాట్లాడిండు. ఇవాళ వీళ్ళందరికీ ఎందుకు ధైర్యం వస్తా ఉన్నది? కేసీఆర్ జరిగి రేవంత్ రెడ్డి రావడం వల్ల. ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఏజెంట్
ఇవాళ మళ్ళీ ఆంధ్ర పాలకులు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డదన్న విషయం మనందరం కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, కేసీఆర్ పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఇది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్న తెలంగాణ మనమే చేసుకున్నాం. ఈ తెలంగాణ మీద మనకే ప్రేమ ఉంటుంది, మనకే ఆర్తి ఉంటుంది. రేవంత్ రెడ్డి లాంటి నోటులో దొంగ ఆయనకు ఆర్తి ఉండదు. చంద్రబాబు నాయుడు కోసం మన ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ ఎందుకుంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కేసీఆర్తో పోల్చుకుంటున్నాడు. తానే కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్. నువ్వు తెలంగాణని అస్థిరపరచడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి, అప్పుడే ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి, తెలంగాణ ఏర్పాటు అనే ప్రయత్నం విఫలమైంది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు పండిన పన్నానంలో భాగంగా నువ్వు ఎమ్మెల్యేని కొనటానికి 50 లక్షలు ఇస్తూ పట్టుబట్ట దొంగవి నువ్వు. నీకు మా కేసీఆర్కి పోలికేంది రేవంత్ రెడ్డి? నువ్వు ఆంధ్రోళ్ళ ఏజెంట్వి, నువ్వు చంద్రబాబు నాయుడు ఏజెంట్వి. తెలంగాణ కోసం ఆర్తితో పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఏనాటికైనా ఈ తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. ఈ తెలంగాణ ఉనికిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇది మనకే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఆర్తి ఉండదు, ఆ ప్రేమ ఉండదు. ఆ ప్రేమ ఆర్తి మనకే ఉంటుంది. ఎందుకంటే ఉద్యమంలో కొట్లాడింది మనము, ఉద్యమం చేసింది మనము, తెలంగాణను తెచ్చింది మనం కాబట్టి సోదరులారా, తెలంగాణ ఉనికి ప్రమాదంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మనం బలపడాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇంత గొప్పగా ఇవాళ వచ్చారు, రేపు రాబోయే రోజుల్లో కూడా మీరు మా ఇంట పడాలి. అన్న ఏం చేద్దాం, ఎట్లా కొట్లాడదాం, ఎక్కడికి రమ్మంటారు అని చెప్పి మనిషి మనమే మనసుల్లో నుంచి ఆ స్పిరిట్ తెచ్చుకోవాలి, ఆ స్ఫూర్తి తెచ్చుకోవాలి. మీరు ఎక్కడికైనా ఇలాంటి ఏ గ్రామానికి రావడానికి ఇక్కడ ఉన్న అందరూ సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో ఉన్న నాయకత్వం మీ అందరికి అండగా ఉంటాం. ఇంతకుముందు జీవన్ రెడ్డి అంటున్నాడు, ప్రశాంత్ రెడ్డి అంత మంచోడిని కాదు. నేను మంచోళ్ళనే, తేడా వస్తే తాట తీస్తా, వెనుకకు పోయేది లేదు. మీకు ఇబ్బంది పెడుతున్న ఎవరైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. రేపు రాబోయేది కేసీఆర్, రేపు రాబోయేది బీఆర్ఎస్. తస్మాత్ జాగ్రత్త. ఇంతకింత వడ్డీతో, చక్రవడ్డీతో సగం మేము తీసుకుంటాం. మీ బతుకులు ఆగమైపోతే అని చెప్పి ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్న పోలీస్ అధికారులను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులారా, మీరు కూడా మా కార్యకర్తలు ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త అంటున్నాను. బాగుండదు. గ్రామాల్లో అందరం కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. మీరు హద్దు దాటితే అంతకు రెట్టింపు బదలాలను తీసుకుంటాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. బరాబర్ తీసుకుంటాం, ఎవ్వరిని వదిలేదు. కాబట్టి సోదరులారా, మీరు ఎవ్వరు వదిలేపడాల్సిన అవసరం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో మనం పోరాటం ఇంకా చేస్తాం, అన్ని రూపాలు చేస్తాం. వీళ్ళ అవినీతి ఎండగడుతూనే ఉంటాం, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో వీళ్ళ పడుతూనే ఉంటాం. కాబట్టి మన అందరం కూడా ఇదే స్ఫూర్తితో, ఇంకా పెద్ద ఎత్తున వచ్చిన స్ఫూర్తితో ముందు కూడా కనబడతాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, చివరగా ఆరు విధానాన్ని రద్దు చేయాలని, అట్లే మన అన్ని సొసైటీ అందేటట్టు ఏర్పాటు చేయాలని తీర్మానం చేసుకున్నాం.
తీర్మానాన్ని ఈ ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం. తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. పేరు అందరికి ఒకసారి సపోర్ట్ పెట్టుకుని స్వాగతం చెప్పాలని